సో ఈ ప్రోగ్రామ్ 5 days and 7.5 hours. దీనికి ఎలిజిబిలిటీ ఉందండి. దాంట్లో కూడా పోస్ట్ పెట్టాం, ఈవెంట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం ఒక డిగ్రీ అవసరం అండి దీనికి చేయాలని ఆయన పెట్టింది అది. అంటే డిగ్రీ లేకపోతే రారా అనుకుంటే అలా ఏం లేదండి. ఆ టెక్నాలజీ అర్థం అవడం కోసం ఆయన అలా పెట్టారు. బట్ అదర్వైజ్ యూఆర్ వెల్కమ్. ఆల్సో ఎలిజిబిలిటీ ఈజ్ 2 to 3 years మినిమం బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు. ఇట్స్ ఓవర్ టు యు సురేష్ గారు. యా, యూ హ్యావ్ టు అన్మ్యూట్. Just unmute and yeah. Sorry for small disturbance from my side for that. Yes, sir. Now I hope my voice is very clear. Very clear. Okay, thank you. Thanks for inviting me and giving this opportunity on the behalf of B Club, and very generously, listening me, understanding me, and understand this is very much needed for the people. That's what I realized. So I thought to bring these things to our Telugu audience and be very natural and simple, and whatever I know, put them to that it is very important to that. And so before going to that, we always believe that in Indians, we should maintain the Indian genes or Indian philosophy. And in IIM, Kozhikode, there it is written globalization of Indian thought. Our thoughts also should be globalized. That was the theme in IIM where we studied. And మనం KGF, KFC చికెన్ మనం ఒక బ్రాండెడ్ అవుట్లెట్గా పోయి వెరీ ప్రెస్టీజ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలానే మన ఇండియాలో ఉన్న ఇడ్లీ సాంబార్ కూడా మనం అవుట్లెట్కి వెళ్ళిపోయి వెరీ ప్రెస్టీజియస్గా ఫీల్ అవటం చాలా ఇంపార్టెంట్. సో చికెన్ ముక్కలకి ఇండియాలో కూర్చొని ఏసీ రూమ్లో అంత ప్రెస్టీజియస్గా స్టైలిష్గా ఫీల్ అవుతున్నప్పుడు మన ఇండియా చేసిన గుంటూరులో ఇది చేస్తూ ఉంటారు బ్రాడీపేట దగ్గర ఇడ్లీ కారం నేతి ఇడ్లీ చేస్తూ ఉంటారు. అట్లానే కాకినాడ కాజా అని ఇవి కూడా మనం గ్లోబలైజేషన్ చేయాలి. దట్ వాజ్ ద థాట్ ఫిలాసఫీ. సో అది అంతా నా నరాల్లో పెట్టుకుని ఉన్నాను. సో దట్ ఈస్ వాట్ వన్ రీజన్. కాకపోతే అలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఒక నెక్స్ట్ స్టెప్కి తీసుకోగలుగుతాము. ఒక చిన్న మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వాళ్ళు అడాప్ట్ చేయగలిగితే బిగినింగ్ నుంచి ఆ ప్రాక్టీసెస్ వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఎలివేట్ చేయడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి నాకు ఆలోచన ఉంది. సో ఇప్పుడు కమ్ టు ది పాయింట్ నౌ, బిజినెస్ మోడల్ డిజైన్. ఇది ఫస్ట్ టాపిక్ ఎందుకు ఎంచుకున్నామంటే మనం వీ హ్యావ్ టు క్రియేట్ వాల్యూ ఇన్ ది సొసైటీ. మనకి వేదాస్ ఉపనిషత్తులు కూడా అదే చెప్తా ఉంటారు. సహనా భవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినామిదైతమస్తు. వాట్ ఈస్ దట్ మీనింగ్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ యూ, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ మీ బ్యాక్. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ, యూ ఆల్సో స్ట్రెంగ్థెన్ మీ. మీకు నేను చెప్తాను, మీరు నాకు నేర్చండి. సో వీ విల్ కంబైన్ లెర్నింగ్. మీ లెర్నింగ్ నాది, నా లెర్నింగ్ మీకు ఎక్స్చేంజ్ అయిపోతా ఉండాలి. ఫైనల్గా ఏం చెప్తా అంటే వీ షుడ్ నాట్ గెట్ టు ఆర్గ్యుమెంట్స్ అని చేసి చెప్తా ఉంటారు. ఏమంటే దాన్ని మన ఫస్ట్ చదివే శ్లోకమే అది. సో ఈ బిజినెస్ మోడల్ జనరేషన్, బిజినెస్ మోడల్ డిజైన్ ఎందుకు చేయాలి, ఎందుకు కావాలి అంటే ఈ బిజినెస్ ఓనర్, హెడ్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ సొసైటీలో ఎంతో ఒక వాల్యూని క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంతేకాదు ఒక్కోసారి మనకు మనసులో అనుకుంటాం మనం సమాజానికి మంచి చేస్తూ ఉంటాము, మంచి హెల్ప్ చేయాలని, కానీ దాన్ని మనం అనుకున్న వేలో వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అవ్వదు. మనం చేయాలనుకున్న సర్వీస్ కానీ, మనం చేయాలనుకున్న మంచి పనులు కానీ. నెక్స్ట్ ఒకసారి చేరినా కానీ మళ్ళీ వీ హ్యావ్ టు రీక్యాప్చర్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాఫిట్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గుడ్ విల్. సో అదంతా చేయడానికి ఒక బిజినెస్ అనేది మోడల్ డిజైన్ చేయాలి. జస్ట్ అమ్మటం కొనేది కాదు, దానికి బియాండ్ బోత్ ద సైడ్స్ ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయాలన్నా కానీ ఎలా వాల్యూని క్రియేట్ చేయాలి, దాన్ని వాళ్ళకి చక్కగా హోలిస్టిక్ ఎలా డెలివరీ చేయాలి మనం అనుకున్నది, అలానే వాళ్ళ నుంచి ఎలా మనం గుడ్ విల్ని, ప్రాఫిట్ని గెయిన్ చేయాలి అనే దాని గురించి ఈ బిజినెస్ మోడల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది ఫండమెంటల్ ఫస్ట్ స్టెప్ ఒక బిజినెస్ మ్యాన్కి కావాల్సింది ఇది. తర్వాత వచ్చేటప్పటికండి ఇది నాకు 4-5 years నుంచి బాగా డ్రీమ్ టాపిక్, ఇది చెయ్యాలి అని చెప్పేసి. ఈ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశానంటేనండి, 10 years MNC కంపెనీల ఎక్స్పీరియన్స్. చిన్న గుంటూరులో, తర్వాత విజయవాడలో MBA, ఆ తర్వాత MNC కంపెనీలో ఒక ఎంప్లాయీగా రావటం, అదొక గ్రేట్ ఆపర్చునిటీ. అప్పట్లో నా గురించి గొప్పగా చెప్పుకున్నాడు, జాబ్ వచ్చింది అని చెప్పేసి. ఆ తర్వాత మేనేజర్గా ప్రమోషన్, ఇంకో మేనేజర్గా ప్రమోషన్, అక్కడ నుంచి బాంబే, అక్కడ నుంచి టోటల్ సౌత్ ఇండియా. తర్వాత ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళిపోయినప్పుడు ఆ MNC కంపెనీలో వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, ఒక బాస్ ఉండడు, అక్కడ ఓనర్ ఉండడు, ఓనర్ ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు.
కానీ వాళ్ళు చేసే సిస్టమ్ అందరూ ఎంప్లాయీస్ ఒక యూనిఫామ్గా వర్క్ చేసుకొని మాది అని ఒక ప్యాషనేట్తో ఏదో యూరోపియన్ కంపెనీకి ఏదో అమెరికన్ కంపెనీ ఎక్కడో ఒక కంపెనీ చేస్తూ ఉంటాం డే అండ్ నైట్. అలాంటిది కల్చర్ బాగా అలవాటు అయిపోయింది నాకు. అదంతా ప్రాసెస్ డ్రైవన్. ఒక ప్రాసెస్లో హౌ దే ఆర్ క్రియేటింగ్, ఒక ప్రాసెస్కి ఒక ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని నాకు బాగా అర్థమైనప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐఎంలో చేయటం నాకు బాగా బ్రేక్ త్రూ. అక్కడ నేను బాగా లీడర్షిప్గా ఎవాల్వ్ అయ్యి ఒక మెచ్యూర్డ్ ఆలోచన వచ్చింది. ఈ నాలెడ్జ్ అంతా ఐఐఎం చేసి ఎంఎన్సీలో వాడే దానికంటే కూడాను ఒక కన్సల్టెన్సీ పెట్టేసి ఇండియాలో ఉన్న స్మాల్ మీడియం ఆర్గనైజేషన్స్ మనం హెల్ప్ చేయగలిగితే, వాళ్ళ బిజినెస్ని గ్లోబల్ స్టాండర్డ్లో కానీ మనం ప్రొజెక్ట్ చేయగలిగితే, చైనా ఎలా చేస్తుంది చూడండి, ఒక చిన్న బోల్డ్ చేసినా కానీ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తయారు చేస్తారు. ఆ చైనా ప్రోడక్ట్ కెన్ పిక్ ఫ్రమ్ ది ఫ్రాన్స్, కెన్ పిక్ ఫ్రమ్ ది నైజీరియా, కెన్ పిక్ ఫ్రమ్ ది శ్రీలంక. సో వాళ్ళు చేసే ప్రొడక్ట్ని గ్లోబల్ స్టాండర్డ్గా చేయడం వల్ల ఇట్ ఈస్ యాక్సెస్ ఫర్ ద గ్లోబల్ మార్కెట్ వస్తుంది. దాని చిన్న నట్టు తయారు చేయటమే, కానీ అది తయారు చేసే దానికి స్టాండర్డ్లు కొంచెం మెయింటైన్ చేసేస్తే సేమ్ స్టాండర్డ్లో అయిపోతుంది. అలానే మనం చేసే బిజినెస్, మన మిరపకాయ బిజినెస్, మన చిల్లీ బిజినెస్, తర్వాత మనం చేసే ఇడ్లీ సాంబార్ కానీ కూడాను ఒక చిన్న ప్రాసెస్ ఒక సిస్టమేటిక్గా మనం చేయగలిగితే ఇట్ విల్ పికప్ బై ద గ్లోబల్. అన్ని కంపెనీలు పిక్ చేసుకుంటా ఉంటాయి. సో ఇది చేస్తే బాగుంటుంది నా ఆలోచనతో కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి దాదాపు 4,000-5,000 బిజినెస్ యూనిట్స్ని విజిట్ చేయడం అయితేనేమి, కన్సల్టింగ్ ఇవ్వటం అయితేనేమి, థియరీ టు ప్రాక్టీస్ టు థియరీ, ఇది బాగా ఒక ఐడియా వచ్చేసింది అనమాట. నేను బాగా అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇది అఫ్ కోర్స్ థియరీ కూడాను మీకు తెలిసే ఉంటుంది. 95% ఆఫ్ బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి, బిజినెసెస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే దానికి ఒక రీజన్ పట్టుకుంటే, the reason to fail any business 95% is that lack of basics, proper basics. Somewhere they will miss the basics. The simple basic which they miss is become the whole to drain out all the profits, whole organization will sink it. సో ఆ చిన్న బేసిక్స్ మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే, ఇది మనకు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, పునాదులు గట్టిగా ఉంటే ఏదైనా ఎన్ని మెడలు అనేయచ్చు అని చెప్పేసి. ఆ పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి. అవి మనకి బిజినెస్ ఫ్యామిలీ నుంచి కానీ, ఫార్మర్ ఫ్యామిలీ నుంచి కానీ, మనం ట్రెడిషనల్గా చేస్తూ ఉంటాం కానీ, గ్లోబల్ స్టాండర్డ్లో ఉన్న వాటి థియరీస్ కానీ, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫార్ములాస్ మనం పెట్టుకోవటం నేర్చుకోగలగాలి. రెండవది అండి, నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏమంటే థియరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైన్స్ అది, మేనేజ్మెంట్ ఈజ్ ఎ సైన్స్. A+B² ఈజ్ A² B² 2AB ఎనీవేర్ ఇన్ ది హోల్ వరల్డ్. అది ఫ్రాన్స్లోనూ అంతే, ఇండియాలోనూ అంతే, భూటాన్లో కూడా అంతే. అలానే మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనేవి ఇది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ సైన్స్. అది మీరు అలా అప్లై చేస్తే ఆ సైంటిఫిక్గా వెళ్ళిపోతూ ఉంటే మీకు తెలవకుండానే ఒక గ్లోబల్ స్టాండర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి అందులో. అవి చాలా సింపుల్ అండ్ ఈజీ. అవి ఒకటి ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ అనేది నేను అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేప్పుడు ప్రాక్టీస్. థియరీ ఈజ్ వన్ ఆస్పెక్ట్, అండ్ దాన్ని సిస్టమేటిక్గా స్కిల్ఫుల్గా ప్రాక్టికల్గా పెట్టగలగటం అనేది రెండోది. అక్కడ చాలా గ్యాప్ వస్తుంది. చాలా రెగ్యులర్గా MBA చేసేవాళ్ళు థియరీలో చాలా గుడ్గా ఉంటారు, చాలా బాగుంటారు, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ థియరీ. కానీ దాన్ని ప్రాక్టికల్గా కాంప్రహెండ్ చేసేసి ఒక కస్టమైజేషన్గా చేసి వాళ్ళకి దాని బ్యూటీ చూపించడం అనేది చాలా టఫ్. అది జనరల్గా ట్రెడిషనల్ MBA వాళ్ళు చేయలేరు. అది చాలా ఇంపార్టెంట్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఈజ్ ఎంత థియరీ చదివినా కానీ, ఎంత స్కిల్ఫుల్గా ఉన్నా కానీ, ఒక్కొక్కసారి స్మార్ట్నెస్ కూడా బిజినెస్లో మనకు చాలా అవసరం అవుతుంది. అది స్పాంటేనిటీ అంటారు అనమాట. ఆ డెసిషన్స్ అదంతా చేసే లీడర్షిప్ స్కిల్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేనేమనుకున్నానంటే ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని ఎంతో బాగా సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి త్రూఅవుట్ గ్లోబల్ అందరూ యూజ్ చేసి MNC కంపెనీలు చిన్న వాటిగా స్టార్ట్ అయ్యి నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, గ్లోబల్ లెవెల్ వెళ్ళిపోయి చిన్న ప్రాక్టీసెస్ని MBA చదవని వాళ్ళకి కానీ బిజినెస్లో సక్సెస్ఫుల్గా చేస్తున్న వాళ్ళకి, వాళ్ళు చేస్తున్న బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి, అంటే వీళ్ళేం తీసుకెళ్ళిన అసలు సేమ్ ఎఫర్ట్ కానీ ఒక సిస్టమేటిక్గా ఒక సైంటిఫిక్గా కనుక వాళ్ళు ఎఫర్ట్ కనుక పెట్టగలిగితే they can transform themselves as a global standard organizations. The global business they can create it. అలానే ప్రాఫిట్ టు లాస్ దానికి బియాండ్ ఆఫ్ దేర్ బిజినెస్ వాళ్ళు చేయగలుగుతారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనసులో. అది ఎలా ఉండాలంటే అండి, వాళ్ళకి అంత టైం ఉండదు థియరీ వచ్చి కూర్చొని చదువుకునే వాళ్ళకి. బిజినెస్ పీపుల్కి బిజినెస్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు టెన్షన్ ఉంటాయి, ఈ ఫోన్ కాల్ ఆ ఫోన్ కాల్ అదని చెప్పేసి క్రెడిట్స్ అంటారు, టైంకి ఎన్నో వాళ్ళకి ఫోన్ కాల్స్ అన్నీ ఉంటాయి. ఒక చాలా ఎక్కువ పర్ డే 1.5 hour టైం, 5 days, మళ్ళీ కొన్ని రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసి
నేను ఇమీడియట్గా సజెషన్ ఈ కోర్స్ అయిపోయింది వెంటనే రెండోది వెంటనే 3-4 అలా చేయను. ఒకటి చేసుకొని ఒక 1 month 2 months దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి గ్రిప్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోర్స్ 1 week కోర్స్ ఎవ్రీడే 1.5 hour అండి. ఇది చాలా ఈజీ వాళ్ళకి కూడా చేయడానికి. కాస్ట్ కూడా చాలా లోగా ఉండాలి. అలా 5 courses 5 to 6 ప్రోగ్రామ్స్ కనుక డిజైన్ చేయగలిగితే దట్ ఈజ్ ఈక్వల్ టు MBA. సో వాళ్ళు MBA ప్రోగ్రామ్ని ప్రాక్టికల్గా వాళ్ళకి యూజ్ అయిన MBA ప్రోగ్రామ్ని ఒక వెరీ సింపుల్గా వాళ్ళ రియల్ టైంలో ఏదైతే యూజ్ అవుతుందో చేయాలని చెప్పి దీన్ని డిజైన్ చేస్తున్నానండి. We are giving the essence of MBA, not MBA regular traditional MBA, certified MBA. Yes, correct. Yes, they become more than MBA. Because they can apply. అందుకే మన బిజినెస్ మెన్ కి and also this program is an experiential program అండి. ఇది nowadays గుడ్ ట్రెండ్ అన్నమాట. ఒకప్పుడు ఓన్లీ థియరీ ఇచ్చి పంపించేవాళ్ళు, లేటర్ స్టేజ్ లో కొంచెం ప్రాజెక్ట్ వర్క్లు అవి ఇవి చేసేవాళ్ళు. ఇప్పుడున్న ట్రెండ్ ఏమంటేనండి, ఇప్పుడు నేర్చుకున్నది ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు క్లాస్ రేపు వెళ్ళిపోయి వెంటనే ప్రాక్టీస్ చేసేసుకోవాలి. సో ఇట్ ఈస్ అ మోర్ దే ఆర్ గెట్టింగ్ ఎ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఎన్ ఎక్స్పీరియన్షియల్ ప్రోగ్రామ్. ఇది ఒక థియరీ కాదు, లేదంటే ఒకటి మోటివేషనల్ లాగా కాకుండా ఇట్ ఈస్ అ జస్ట్ ప్రాక్టీస్. అంతే కదండి. బ్యాచులర్స్ కి పని చేయదు కదా. దట్ సో బిజినెస్ ఉండి ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకి అప్పుడు ఇది కొంత అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. దీంట్లో 9 బిల్డింగ్ బ్లాక్స్ అని మనం చెప్పాం. వాట్ ఆర్ ద 9 బిల్డింగ్ బ్లాక్స్, హౌ దే ఆర్ సిగ్నిఫికెంట్, అవి ఎలా ఉపయోగపడతాయి? ఇవి అందరికీ తెలిసినేనండి. నేను ఒక రకంగా చెప్తుంటే ఇది మాకు తెలుసు కదా అని అనుకుంటారు జనాలు. కస్టమర్స్ని డిఫరెంట్ గా సెగ్మెంట్ చేసేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ అందరికి ఫిట్ అవ్వదు. ఓకే, అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేసాము, దీన్ని అందరు కొనాలి అన్న ఒక ఆలోచన మనకు ఉంటుంది, అందరు మన దగ్గరికి రావాలన్న ఆలోచన ఉంటుంది. అది ట్రెడిషనల్గా మనం ఆలోచిస్తూ ఉంటాము. ఒక లేదంటే ఒక ప్రోడక్ట్ ఏదో డిజైన్ చేసాము, లేదంటే ఒక షాప్ పెట్టుకున్నాం, అందరు మనకి రావాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా కాదు, మనం చేసే ప్రోడక్ట్కి, మనం ఇచ్చే సర్వీసెస్కి సపరేటెడ్ టార్గెటెడ్ పీపుల్ డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళకు అనుగుణమైన ప్రోడక్ట్ని డిజైన్ చేసేసుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా వాల్యూ క్రియేట్ చేయాలి, ఆల్రెడీ కాంపిటీటర్స్ ఉన్నారు, వాళ్ళకంటే మనం బెటర్ ఎలా ఉండాలి అని చెప్పేసి రెండో పాయింట్ వస్తుందండి. మూడోది వచ్చేటప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మూడోది డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అందరికి ఆలోచన ఉంటుంది. నేను అదే మా కంపెనీలో కూడా చెప్తూ ఉంటాను. మనం ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ చేస్తే అది మార్కెట్లోకి వెళ్ళిపోతే వితిన్ 3 months లోనే ఆ ప్రోడక్ట్ క్లిక్ అయిందంటే సేమ్ ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది వేరే కంపెనీల నుంచి. అట్లానే మీకు తెలిసే ఉంటుంది, వెరీ పాపులర్ యాపిల్ ఐఫోన్ బయటకు వచ్చేసింది. అది వచ్చేసిన 3rd month శాంసంగ్ బయటకు వచ్చేసింది. వాళ్ళు ఏదో 10 years రీసెర్చ్ చేసి ఎక్కడో సీక్రెట్గా కొన్ని ప్రోడక్ట్లు చైనాలో, కొన్ని యూఎస్లో అలా అన్నీ చేసుకొని ఎంతో కష్టపడి చేస్తే వీళ్ళు 3 months లోనే ఎలాంటి R&D ఉండదు, ఏముండదు, రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి బయటకు తీసుకొచ్చేసారు చూడండి. సో అది థ్రెట్ ఈరోజు ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు ఎలాంటి పేటెంట్లు ఏమి చేయలేదు. అది నువ్వు కోర్టులు వేసుకొని అది ఎప్పుడుగా వచ్చి అది ఏమైపోతుంది అందరికి విషయం తెలిసిందే. మెయిన్ ఎక్కడంటేనండి, ఒక గ్రేట్ పేటెంట్ అనేది మూడో పాయింట్ నేను చెప్పేది, డెలివరీ ఆఫ్ దట్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటీటర్స్ కంటే క్విక్గా, యాక్యురేట్గా, క్వాలిటీగా, ఒక ఆథెంటిక్, ఒక నమ్మకాన్ని మనం చేయగలిగితే అదే బిగ్గెస్ట్ పేటెంట్. బిజినెస్ హోల్ సక్సెస్ అంతా అండేది అక్కడే. అది మూడో బ్లాక్ కిందకి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇలా టోటల్ 9 blocks ఉండేవండి. ఒక్కో దాని గురించి చేంజ్ చేసుకుంటే అది ఎందుకు ఇంపార్టెంట్, అది లేకపోతే ఏమవుతుంది. సురేష్ గారు, వాట్ ఈస్ ద బెనిఫిట్ ద పార్టిసిపెంట్స్ ఆర్ అందరూ బిజినెస్ మెనే, అందరూ ఎంటర్ప్రినరే. ఆల్రెడీ మన దగ్గర నా క్లయింట్స్, నా ఫ్రెండ్స్ వీళ్ళే ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో ఒక 100 crore ప్లస్ టర్న్ ఓవర్ నుంచి ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 2-3 years ఎక్స్పీరియన్స్ అన్నారు, ప్లస్ మినిమం డిగ్రీ అన్నారు. డిగ్రీ ఎవరిని అడగలేదు. వాళ్ళకి ఈ టెక్నాలజీ అర్థం అవుతుందని అనిపిస్తే వెల్కమ్ దెమ్. అలాగే ఎవరికి ఈ టెక్నాలజీ అర్థం అవుతుందని అనిపిస్తే ఐ సెడ్ దిస్ ఈస్ నాట్ సూటబుల్ టు యూ. సో అందుకని మీది ఇది వాళ్ళకి ఎలా, సపోజ్ మనకు సునీల్ గారనే ఉన్నారు, ఆయనకి హోల్సేల్ పల్సెస్ బిజినెస్ ఉంది, ఒక ఊర్లో ఉంది, ఒక జిల్లా అంతా చేస్తుంటారు. హీ వాంట్స్ స్కేల్ అప్. ఆయనకి ఎలా ఉపయోగపడుతుంది? సుమన్ గారంటే ఆయన రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కింగ్, ఆయనకి ఎలా ఉపయోగపడుతుంది? అలా బిల్డర్ ఉన్నారు, ప్రముఖ బిల్డర్ హైదరాబాద్ లో. సో అలా 2 బిల్డర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు, ఒకరు గేటెడ్ కమ్యూనిటీ, ఒకరు చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఉంటారు. సో అయితే నేను వాళ్ళని అడిగినప్పుడు ఇది మేము ఆల్రెడీ తెలిసిందే, అది కాకపోతే ఎక్కడో చోట మిస్సింగ్ లింక్ ఉండి ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది.
అలా ఈ 9 బ్లాక్స్‌లు తెలిసినా అందరూ ఇంప్లిమెంట్ చేస్తారా? లేదా తిరిగి ప్రాక్టీస్ చేసుకునేటప్పటికి మళ్ళీ ఇంకొకసారి హెల్త్ చెకప్ చేసినట్టుగా వాళ్ళు బిజినెస్ హెల్త్ చెకప్ చేసి ఎక్కడ మిస్ అవుతున్నానని ఒక ఇన్‌సైట్ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే డెఫినైట్‌లీ ఇట్ విల్ బి న్యూ నాలెడ్జ్. ఫర్ ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా ఇది ఉపయోగపడుతుందా? అంటే బిజినెస్‌కి ఎవ్రీడే న్యూ అండి. కొత్త, పాత అని ఏం లేదు. విజయ్ మాల్యా గారు మీకు తెలిసే ఉంటుంది. చిన్నది లిక్కర్ బేరంతో స్టార్ట్ చేసి టిప్పు సుల్తాన్ కత్తిని 150 కోట్లకి 20, 30 ఇయర్స్ బ్యాక్ లండన్‌లో ఆక్షన్ చేసుకొని తీసుకొని ఇండియాకి ప్రెస్టీజ్‌గా పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఏమయ్యాడండి? మీకు తెలుసు నెక్స్ట్ స్టోరీ ఏమైందో. అంత పెద్ద ఆయన ఒక చిన్న మిస్టేక్ హడావుడిగా ఒక సైన్ చేసేసాడు. బిజినెస్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. బిజినెస్కి లోన్ తీసుకున్నాడు, పర్సనల్ అటాచ్మెంట్ చేశాడు. అది యాక్చువల్గా చేయకూడదు, బట్ అది ఇలా జరిగిపోయింది. దాంతో ఏమంటే పర్సనల్గా క్రిమినల్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడండి. మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనకి ఏమవుతుందండి? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, అనిల్ అంబానీ. మీకు తెలుసు కదండి, ధీరుభాయ్ అంబానీ కొడుకులు ఇద్దరు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఈక్వల్గా ఆల్మోస్ట్ అసెట్స్ వచ్చినాయి. ఇప్పుడు అనిల్ అంబానీ ఏమయ్యాడు? అది మీకు అందరికీ తెలిసిన స్టోరీనే. నెక్స్ట్ నోకియా కంపెనీ, మనం ఫోన్ స్టార్ట్ చేసింది నోకియా తోటే. ఇప్పుడు ఎక్కడుంది అది? ఎక్కడుందో అడ్రస్ లేదు. సో ఏమైందంటేనండి, ఈ బిజినెస్ ఫీల్డ్లో ఎప్పుడు ఫ్రెషర్స్గా ఉండాలండి, ఎప్పుడు న్యూగా ఉండాలి, ఎప్పుడు కొత్తగా ఉండాలి, ఎప్పుడు తెలుసుకుంటా ఉండాలి. అది ఫస్ట్. ఎప్పుడైతే మనకి తెలుసులే అని అనుకున్నాడో, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడో అవుట్ అండి. ఒక్క చిన్న రాంగ్ డెసిషన్ విల్ కొలాప్స్ హోల్ ఎంపరర్ అండి. అందుకని బిజినెస్లో 3 భాగాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇన్పుట్స్, నువ్వు సెలెక్ట్ చేసే రా మెటీరియల్ కానివ్వండి, దానికి అవసరమైన మిషనరీ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, తీసుకునే క్యాపిటల్ కూడా చాలా చాలా కేర్ఫుల్గా క్యాపిటల్ తీసుకోవాలి. లోన్ వచ్చేస్తున్నాను గబక్కని తీసుకోవడం, దాంట్లో బిహైండ్ దట్ లోన్ సైన్స్ చాలా ఉంటుంది అని కనుక. అక్కడ నుంచి మీ డెసిషన్, మీరు కూడాను ఒక్కోసారి కంపెనీకి కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతారు. ఎందుకంటే ఇండియాలో నాకు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ చైర్మన్ అతను మైండ్ సెట్ కంపెనీకి ఆటంకం. చాలాసార్లు గమనించాను. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా ఉండరు. అయ్యో ఇది నాది, నేను హగ్గు చేసుకుని గట్టిగా పట్టుకుంటాడు. నాలాగా ఎవరు డెసిషన్ తీసుకోరు, నాలాగా ఎవరు వర్క్ చేయరు, నేను చూసినట్టు హోలిస్టిక్గా కంపెనీని ఎవరు చూడరు, నేను 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 అనుకొని పెట్టుకుంటా ఉంటారు. లాస్ట్ బీపీలు, షుగర్లు అన్నీ తెచ్చుకొని హార్ట్ అటాకులతో పోతూ ఉంటారు. ఇది ఏమవుతుందంటేనండి, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక ఓనర్షిప్ మెంటాలిటీ ఎక్కువ ఉండిపోయి అందరి మీద స్టాంప్ వేస్తూ ఉంటారు, ఇలా ఉండాలి అని చెప్పేసి. సో అది కూడా ఇతను అదే మనకి అమెరికాలో బిజినెస్ నుండి ఫౌండర్స్ వేరు, సిఇఓ వేరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేరు, ఎవరు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. కానీ ఇండియన్ కాంటెక్స్ట్లో ఓనరు, ఫౌండరు, సిఎండిఓ, సిఇఓ, సి ఎగ్జిక్యూటివ్ అండ్ చీఫ్ ఎంప్లాయీ, చీఫ్ సెక్రటరీ మొత్తం అక్కడే ఉంటారు. అన్ని పనులు తనే చేయాలన్నట్లు ఉంటారు అనమాట. అక్కడ ఏమవుతుందంటేనండి, దేర్ ఆర్ ఛాన్సెస్ హీ హిమ్సెల్ఫ్ కమిట్ ద మిస్టేక్. అది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్పుట్స్, నెంబర్ 2 అంటే ప్రాసెస్, ఇదంతా మిక్స్ అవ్వాలి, ఒక వెల్ బ్యాలెన్స్డ్ మిక్స్ అవ్వాలి. డబ్బులు ఉండగానే సక్సెస్ రాదండి, డెడికేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ సక్సెస్ రాదు. నేను చాలా కంపెనీలు చూస్తాను, డెడికేటెడ్గా ఎంప్లాయీస్ ఉంటారండి, 10 years 15 years నుంచి డెడికేటెడ్గా ఉంటారు, కానీ బిజినెస్ ఎదగదు. డెడికేటెడ్ ఎంప్లాయీస్, బట్ టాలెంట్ కూడా ఉండాలి కదా. బట్ టాలెంట్ ఎక్కడ ఉంటారో, దే ఆర్ హైలీ టాలెంటెడ్, ఎనీథింగ్ దే విల్ డూ ఇట్, దే ఆర్ బోత్ ద అడ్వాంటేజెస్. నెక్స్ట్ అండి, అవుట్పుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ డిసైడెడ్ బై నాట్ ఇన్ యువర్ కంట్రోల్ అండి. అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది కస్టమర్స్, ఇన్ ది మార్కెట్. They are disturbed by so many factors, political factor, legal factor, emotional factor, age, so many factors, they will be disturbing that. You should be very dynamic time to time to understand that. So what happens, this is the inputs, process and outputs. Suppose you designed one computer, lot of raw materials used, a lot of technology used it, and you processed it, you take to into the market, but in market it is failed. The failure cost is so much you cannot sometimes imagine, because sometimes emotional. You started business start చేశారు, 2 ఏళ్ళు బాగా నడిచింది, 3 ఏళ్ళు వెనుకపోయింది, మీ పరువు ఏమవుతుందండి, మీ ప్రెస్టేజ్ ఏమవుతుంది? Businessman is not bothered by పరువు కదండి, is bothered by profits. చెప్తానండి, ఒకసారి ఆ డ్రామా నుంచి బయటకు రావడానికి టైం పడుతుందండి. ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడండి, మళ్ళీ అంత బిజినెస్ చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందండి? ఇంకో 10 years మినిమం పడుతుంది. సో ఈ టైం చూడండి, ఒక చిన్న మిస్టేక్ ఎక్కడో ఏ యాంగిల్లో ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ దట్ లీడ్స్ డ్రాస్టికల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, సొసైటీ వైజ్. అండ్ అబోవ్ అండి, ఒక బిజినెస్ మ్యాన్ ఫెయిల్ అవ్వకూడదండి ఎప్పుడు. నేను అనుకునేది, చాలా మంది చెప్తా ఉంటారు, ఒక డాక్టర్ ఫెయిల్ అవ్వకూడదు,
సర్జరీ ఒక ప్రాణం పోతుందని, కొంతమంది ఒక ఇంజనీర్ మిస్టేక్ చేయకూడదు, ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అవుతుందని, ఒక టీచర్ మిస్టేక్ చేయకూడదు కొంతమంది అనుకుంటా ఉంటారండి. బట్ నేను అనేది ఏమంటే ఒక బిజినెస్ మ్యాన్ అనేది ఎప్పుడు మిస్టేక్ చేయకూడదండి. ఎందుకంటే ఈ మాట చెప్పేది నేను ఒక ఫార్చ్యూన్ క్రియేట్ చేసేది బిజినెస్ మ్యాన్, బాగా వెల్గా చదువుకొని డిసిప్లైన్ సక్సెస్ఫుల్ బయటకు వచ్చిన వాళ్ళు జాబులు ఇచ్చేది బిజినెస్ మ్యాన్. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎక్కడ పని చేస్తారండి? వాళ్ళు కంపెనీలో పని చేస్తారు, ఓనర్ దగ్గర పని చేస్తారు. తర్వాత ఎవరు వచ్చినా కానీ ఫోర్త్ మధ్యలో ఓనర్నే పెడతారు కానీ పెట్టండి. చాలా చాలా హోలిస్టిక్ అండి. ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఎప్పుడైతే హ్యాపీగా హెల్తీగా చక్కగా ఉంటారో ఆ కంట్రీ ఎప్పుడు ఎదుగుతుందండి. వాళ్ళ లైఫ్స్ ఆఫ్ స్టాండర్డ్ చాలా హైలో ఉంటాయండి. సో బిజినెస్ ప్రొఫెషన్ చేసే వాళ్ళందరికీ నేను చాలా అనుకుంటాను, వాళ్ళ గురించి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంటుంది. అన్ఫార్చునేట్ థింగ్, వాళ్ళు చీట్ చేస్తారు, మోసం చేస్తారు, ఇక్కడ డబ్బులు అందుకున్నారు, అక్కడ డబ్బులు అందుకుని అంటా ఉంటారే కానీ వాళ్ళు సమాజానికి చేసే ఒక మంచి ప్రయత్నాన్ని దాని వెనక చాలా ముందు ఉంటుంది అనమాట. ఒక బిల్డరే తీసుకోండి, ఇండియాలో హౌస్ లోన్ ఎంతమంది ఉన్నారు చూడండి. మరి వాళ్ళందరికీ ఒక ఇల్లు కట్టడం, ఒక స్టాండర్డ్ కట్టడం, కట్టించినప్పుడు లేబర్స్కి పెట్టేయటం, ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొని రావటం, దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంప్లాయీస్ని పెట్టుకోవటం, ప్లస్ ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్. ఇట్ ఈస్ ద ప్రిస్టేజ్ ఆఫ్ ది నేషన్. ఒక ఫారిన్ అతను వస్తాడు ఇండియాకి, చూసినప్పుడు బిల్డింగ్స్ చూస్తాడు, సో రోడ్స్ ఆర్ చాలా బాగున్నాయి, బిల్డింగ్స్ సూపర్గా ఉన్నాయి. సో వాళ్ళు చేసేది, వాళ్ళు పోయినా కానీ అండి ఆ బిల్డింగ్ ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు బెంగళూరులో రహేజా టవర్స్ ఉంది, నా వెనక చూడండి ఒకటి టవర్ ఏదో ఉంది, అది కట్టిన వాళ్ళు ఆర్కిటెక్ట్స్ ఎప్పుడో పోయి ఉంటారు, కానీ అది చూసినప్పుడు వావ్ అనుకుంటా ఉంటారు. సో ఇదంతా క్రియేట్ చేసేది ఒక బిజినెస్ పీపులేనండి. సో అందుకని బిజినెస్ పీపుల్ అనే వాళ్ళు మిస్టేక్ చేయకూడదండి. తర్వాత కాస్ట్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బిజినెస్ పీపుల్. ఒక్కోసారి దేశం కొలాప్స్ అయిపోతుందండి, మనం విజువల్ గా చూస్తూ ఉంటాం. రెండోది ఏమవుతుందంటేనండి, బిజినెస్ ఎగ్జాంపుల్స్ అనిల్ అంబానీ గారు లేదా పెద్ద వాళ్ళందరినీ మనం చూసాం, స్టోరీ చూసాం. బట్ ఫర్ సింపుల్ బిజినెసెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో చాలా రెస్టారెంట్స్ తిరిగి ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఓపెన్ చేసిన దానికంటే క్లోజ్ చేస్తే ఉండే లాస్ తక్కువ అయ్యేటట్టుందని చాలా మంది ఓపెన్ చేసి కూడా క్లోజ్ చేసిన వాళ్ళు చూశాను నేను. అలాగే హెయిర్ కటింగ్స్ కానీ, జిమ్స్ కానీ పాపం వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దట్ శానిటైజేషన్ కోసం. సో అలా వెళ్ళే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏం మిస్టేక్ చేయలేదు, వాళ్ళు కోవిడ్ని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్స్ లైక్ అన్ యాక్సిడెంట్, సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. సో అయితే నోకియా మాట చెప్తుందండి, వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్, ఆల్సో వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ రైట్. సో ఈ ప్రొయాక్టివ్నెస్, రెడీనెస్ ఎలా ఉండాలి భవిష్యత్తుకి, ఈ యొక్క అది సపోజ్ ఈ టైంలో కూడా కొన్ని ఇమ్మీడియట్ గా కొత్త ఇన్నోవేట్ చేసి తిరిగి ఉన్న సిచ్యువేషన్ వాడుకునే కంపెనీలు చాలా కూడా ఉన్నాయి. అట్లా ఈ టైంలో ఈ కామర్స్ మారిన కంపెనీస్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ ఎక్కడైతే నేను చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను దీంట్లో. సో ఏదైతే వాళ్ళు ఇన్నోవేట్ చేసుకున్నారు, బట్ అందరికీ అవకాశం ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ మెనీ కంపెనీస్ ఆర్ షైనింగ్. సో అలా హౌ ఎ సింపుల్ బిజినెస్ మ్యాన్ విల్ గెట్ హెల్ప్. సో అందుకని ఎనీ క్వశ్చన్స్ మేము ఇక్కడ ఫేస్బుక్ లో కూడా చూసి ఎవరు ఇంకా టైప్ చేయలేదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మేము అన్మ్యూట్ చేస్తాం, సో మీరు మాట్లాడచ్చు. సో అలా సురేష్ గారితో ప్రక్కన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కూడా ఇంటరాక్టివ్ సెషన్ కూడా ఎవ్రీ వీక్ నేను ఐ విల్ ఇన్వైట్ హిమ్ ఫర్ ది ఇంటరాక్టివ్ సెషన్ ఫర్ ఆల్ బిజినెస్ మెన్, ఆల్ ఎంటర్ప్రినర్స్ కెన్ గెట్ బెనిఫిట్. నాట్ ఓన్లీ సురేష్ గారు, దే ఆర్ సో మెనీ వండర్ఫుల్ పీపుల్ ఆర్ దేర్ యాజ్ ఏ discussion as a consultancy, so you all can get a free advice which we will do every week. So you can make use of this opportunity. I'll bring a lot of people resources for getting ideas. So అందుకని ఎవరైనా బిజినెస్ మెన్ ఉంటే కనుక ఇఫ్ దేర్ సమ్ ఛాలెంజ్ యూ ఆర్ రెడీ టు ఆస్క్ అండి. మీరు అక్కడ అడిగినా పర్వాలేదు, లేదా మా జూమ్ మీటింగ్ వస్తాను, మీరు మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఆల్సో ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఇందులో పార్టిసిపెంట్స్ కూడా ఎవరిని అడగాలన్నా కూడా అడగొచ్చండి. రైట్, సురేష్ గారు మళ్ళీ డ్రాప్ అయినట్టున్నారు, హిల్ కమ్ బ్యాక్. సో వండర్ఫుల్ అండి. సో నేను ఎప్పుడు బిజినెస్ మెన్కి చెప్పేది ఒకటేనండి. సో బిజినెస్ కి స్టార్ట్అప్, స్కేల్అప్, స్క్రూఅప్ ఈ మూడు ఉంటాయండి. స్టార్ట్అప్ చేయడం ఒకటి. స్టార్ట్అప్ చేసిన తర్వాత నేను లెవెల్ 6 లీడర్షిప్ లో కూడా రాశాను, డాక్టర్ అడై చేశాను. సో లైఫ్ సైకిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లాగే లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఐడియా వచ్చింది తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వడం అన్నది ఒకటండి. వచ్చే లోపల ఇంకో కొత్త ఐడియా వస్తుంది. సో అది పెడదాం అనుకుంటున్నారు, ఏమైందండి ఆ బిజినెస్ అంటే, లేదు సార్ అది వదిలేసి ఇప్పుడు ఇది అనుకుంటున్నాం. అంటే ఇది అఫైర్స్ లాంటివి అనమాట అండి. ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆయనే పెళ్లి చేసుకుంటామని పరిచయం చేస్తారు, మళ్ళీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మారిపోతుంటారు. సో అంటే ఇంకో కొత్త అట్రాక్షన్ వచ్చినట్టుగా ఈ ఐడియా వెళ్ళిపోతుంటది అనమాట. సో ఓకే, ఎక్కడ ఎవరితోటో మొత్తం మీద వివాహం జరిగింది. సో వివాహం జరగడం అంటే ఏంటంటే స్టార్ట్అప్, దట్ ఐడియా ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది అనమాట. సో మ్యారేజ్ కూడా ఒక స్టార్ట్అప్ కదండి.
సో దాని తర్వాత ప్రొడక్షన్ వస్తుంది అనమాట. సో పిల్లలు పుట్టారు అంటే ఆర్గనైజేషన్ పుట్టింది. ఆర్గనైజేషన్ పుట్టిన తర్వాత దాన్ని పెంచుతూ ఉంటారు. సో ఆర్గనైజేషన్ పెంచేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ పిల్లలు కొంచెం నడక రాగానే ఏమనుకుంటారు వాళ్ళు, నేను అది చేస్తే ఇది ముద్దుగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో వాడు సూపర్ మ్యాన్ లా ఫీల్ అవుతాడు కార్టూన్ చూసి, ఇది ఎక్కేస్తా దూకేస్తా ఇలా చెప్తుండే డిష్ డిష్ అంటుంటాడు, అన్ని మనకు చాలా బాగుంటాయి. కానీ వాడికి ఏమనుకుంటాడు ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, ఆమె సూపర్ మ్యాన్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇదే సేమ్ మిస్టేక్ జరుగుతుంది అనమాట. ఎవరైతే స్టార్ట్అప్స్ కి సక్సెస్ వచ్చిందో దే విల్ థింక్ దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ దే విల్ గో ఆన్ ఎక్స్పాన్షన్ జోన్. ఇప్పుడు ఎలాగా, సో మనకి దేశాలకు విస్తరణ ఎక్స్పాన్షనిజం మంచిది కాదు, బట్ ఆర్గనైజేషన్కి ఉండాలంటారు. కానీ ఎక్స్పాన్షన్ జోన్ ఎలాంటి ఏరియాకి వెళ్తారు, ఒకటి ఓవర్ హెడ్స్ పెంచుకుంటారు, 2 ఫండ్స్ డైవర్ట్ చేస్తారు, 3 పర్సనల్గా లైఫ్ స్టైల్ మార్చేసుకుంటారు. ఇంకా చెప్పాలనుకుంటే దే విల్ ఆల్సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ నాన్ కోర్ ఏరియాస్. వాళ్ళకి ఎక్కడైతే కోర్ ఏరియా కాదో అక్కడ వెళ్ళిపోతుంటారు. సో ఎప్పుడైతే క్యాష్ ఫ్లో ఇబ్బంది అయిందో, ఎప్పుడైతే క్యాష్ ఫ్లో వచ్చినప్పుడు క్యాష్ ఫ్లో దీన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట ఇమ్మీడియట్ క్యాష్ ఫ్లో నుంచి పెట్టారు, ఈ క్యాష్ ఫ్లో ఇబ్బంది అయిందో, దెన్ ఈ కంపెనీ కూడా మదర్ కంపెనీ కూడా ఇబ్బంది అవ్వడం మొదలు పెడతారు. దెన్ ఆ బ్యాలెన్స్ చేయడం మొదలు పెడతారు. ఇలాంటి చోట్ల కొంతమంది బయటపడతారు, కొంతమంది ఇరుక్కుపోతుంటారు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాప్ అండి. అందుకని హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈజియర్ దాన్ హ్యాండ్లింగ్ సక్సెస్. సో ఇది సైకాలజీ యొక్క కోచింగ్. ఐ విల్ బి డూయింగ్ దట్ పార్ట్, బట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ డిఫరెంట్. సురేష్ గారు ఈస్ బ్యాక్. సో సురేష్ గారు ఆర్ యూ దేర్? యా. సో అందుకని ఈ యొక్క ఒక బిజినెస్ ఓనర్, ఒక ఎంటర్ప్రినర్ వేరు. ఇందాక చాలా బాగా చెప్పారు, అందరూ ఓనర్షిప్ అనుకుంటారు. నేను ఎంటర్ప్రినర్ అంటుంటే చాలా మంది ఎంటర్ప్రినర్ అంటే వాళ్ళు దట్ ఇది మీ కాండేమో అనుకుంటారండి, నేను బిజినెస్ ఓనర్ అంటున్నాను. బట్ ఎంటర్ప్రినర్ ఈస్ డిఫరెంట్, బిజినెస్ ఓనర్ ఇస్ డిఫరెంట్. సో ఎంటర్ప్రినర్ ఈస్ అన్ పర్సన్ హూ ఇస్ లైక్ ఎ ట్రస్టీ, who takes up a mission, who takes up a vision, and he will be serving that mission. That mission becomes hero, that vision becomes hero, the project becomes hero. Whereas business owner అన్నది he owns everything. సో ఇందాక ఆయన చెప్పినట్టుగా అన్ని ఆయనే చేస్తే మనకి, నేను ఆ మధ్య నుంచి చెప్పాను మీకు, ఎస్వి కృష్ణారెడ్డి గారు కనబడితే మీ పేరు చాలాసార్లు వాడుకుంటానండి. ఎవరైనా ఎంటర్ప్రినర్ అన్ని పనులు ఆయనే చేసేస్తుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు లాగా అని చెప్తా ఉంటాం. ఎందుకంటే ఆయన కూడా దర్శకత్వం చేసేవారు, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, కొన్ని సినిమాల్లో అయితే ఇంకా ఆయన హీరో. సో మనం ఏది చేయాలో మన కోర్ ఏరియా అది చేసి మిగతా డెలిగేట్ చేసుకునేటటువంటి కెపాసిటీ an entrepreneur can have. Yes, Suresh garu. So shall we conclude? So that how they are going to get benefit, 3 benefits of this program. Yes, sir. I think I have to unmute Suresh garu. Suresh garu unmute cheskondi voice audio. Yeah, yes, please go ahead. Yeah. So how they are going to get benefit of that? Yes. This business model generation is the first one module. After that session, after 7.5 hours, that means 5 days, they have to be very conscious about this outcome of that, and they have to incorporate their day-to-day practice. Not only they have to suggest even other business people also, this is what you're supposed to do it. అండ్ మనం బీ క్లబ్లో ప్లాన్ చేసాం అనమాట. వాళ్ళు ఇండివిజువల్గా నేర్చుకునేది కాకుండా మనం ఒక పీర్ లాగా గ్రూప్ తయారు చేసి, ఒక గ్రూప్ లాగా ఈ థియరీని వాళ్ళు కూడాను వచ్చేసి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని కూడా బ్యూటిఫుల్గా ఒక డిజైన్ చేసాము. అదొక బెనిఫిట్ అవుతుంది. రెండోది ఏమంటే, ఒక దే కెన్ అవాయిడ్ ది కాస్ట్లీ మిస్టేక్స్. రెండోది సింప్లిసిటీగా చూసేస్తారు. ఎక్కడ ఏముందని మనకు మ్యాప్ లో చూసుకోవటం వేరు, రియల్ గా చూడటం వేరు. రియల్ గా నీకు బెంగళూరు గురించి ఐడియా రావడం 3 to 4 years పడుతుంది, కానీ మ్యాప్ లో మనం పెట్టేసుకొని వెళ్ళిపోవటం టెక్నాలజీ ఉంటుంది అనమాట. వీ కెన్ ఫీల్ సింప్లిసిటీ టు సిటీ. యాక్యురేట్ డెసిషన్స్, బిజినెస్ డెసిషన్స్ షుడ్ బి టేకెన్ వెరీ క్యాల్కులేటెడ్. డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ అవుతుందండి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ నేను చేసుకొచ్చేది ఏమంటేనండి, గ్లోబల్ స్టాండర్డ్స్ రావాలి అంటే గ్లోబల్ మేనేజ్మెంట్ స్టైల్ మనం ఫాలో అవ్వాలి. సింపుల్ ఇన్పుట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ ఎప్పుడైతే మీరు కరెక్ట్గా మీ ఆర్గనైజేషన్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారో, మీ ఆర్గనైజేషన్ ఆటోమేటిక్గా గ్లోబల్ ఆర్గనైజేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే గ్లోబల్ ఆర్గనైజేషన్ అయిపోతుందో మీకు యాక్సెస్ త్రూ అవుట్ గ్లోబ్ అంతా వచ్చేస్తుంది.
లక్కీగా ఇండియాలో మనం ఫార్ హెడ్ ఆఫ్ మెనీ కంట్రీస్ అండి. మనం ఓఈసీడీ కంట్రీస్ అంటాం కదా, డెవలపింగ్ కంట్రీస్ 80 90 ఉన్నాయి, డెవలప్ కంట్రీస్ కొంచెం ఉన్నాయి, అన్డెవలప్డ్ కంట్రీస్ కూడా కొంచెం ఉన్నాయి, కానీ డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ 80 90 కంట్రీస్ లో కూడా మనం ఫార్ హెడ్ లా ఉన్నాం. మనం ఈ రోజు ఏదైనా ఒక మంచి పని చేస్తే మన వెనక 80 90 కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు వాడాలి, వాళ్ళు యూజ్ చేయాలి. ఇండియా అంటే ఒక మంచి ఐడియా ఉంది, వాళ్ళకి ఒక మంచి ఇమేజ్ ఉంది ఇండియా గురించి. సో మీరు చేసే ప్రతి పని కూడాను నాది ఇక్కడ ఈళ్ళే కొనటమే కాదు, అమీర్పేటలో హైదరాబాద్లో కొనటమే కాదు, లేదంటే ఇంకో చోట కాదు, ఫారినర్స్ కూడా వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి నా బిజినెస్లో, నా బిజినెస్ నుంచి ఎక్స్పాండ్ అవ్వాలి అని ఒక ఆలోచన చాలా యూజ్ అవుతుందండి ఇది. సో దట్ ఈస్ ద బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్. వాళ్ళకు day 1 నుంచి దే ఆర్ ఇన్ టు టోస్ ఆఫ్ దిస్ హైలైట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ దట్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికండి చాలా ఇంపార్టెంట్ తెలిసే ఉంటుందండి మీకు. ఫస్ట్ 3 years స్టార్ట్ చేసినప్పుడు 95% బిజినెస్ ఫెయిల్ అయిపోతాయండి. దే ఆర్ అవుట్ ఆఫ్ ది ఇన్ ద సైట్. ఇది మీకు చాలా పాపులర్ త్రూ అవుట్ ది గ్లోబ్, ఇక్కడనే కాదు, ఇండియాలో కూడా కాదు. ఫస్ట్ ఇయర్ ఓన్ మనీతో పెట్టుకుంటాడు, సెకండ్ ఇయర్ సమ్హౌ రన్ చేస్తూ ఉంటాడు, థర్డ్ ఇయర్ యాక్చువల్గా రియలైజేషన్ అవుతాడు, దే విల్ గెట్ రిలీఫ్ ఆఫ్ దట్ బిజినెస్. ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వన్ వే గుడ్ సిస్టమ్. వీ హ్యావ్ టు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్, వీ హ్యావ్ టు కిక్ ఇట్ అవుట్. బట్ దాని నుంచి సఫర్ అవ్వకూడదు, అంటే దానికి ఆల్టర్నేటివ్గా ఉన్నదాన్ని మోడ్యూల్ చేసుకునే దానికి ఇది చాలా యూజ్ అవుతుందండి అది. సో ఇవి 3-4 మెయిన్ టేక్ అవైట్ ఆఫ్ దిస్ వన్. అండ్ నేను ఇంకా అనుకునేది ఏమంటే, ఇది దే హ్యావ్ టు బీ ఏ ప్రొఫెషనల్ కమ్యూనిటీ అండి. ఈ బీ క్లబ్ లో ఈ చేయటం వల్ల వాళ్ళందరూ దే ఆర్ ది ఎలైట్ క్లబ్ మెంబర్స్. వాళ్ళు కూడాను మీలాగా ఇదే ట్రైనింగ్ ఎండ్ వస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళు మాట్లాడుకున్న కామన్ టెర్మినాలజీ వస్తుంది. ఇప్పుడు మీకు బిజినెస్ మ్యాన్, మీ ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు పక్కన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, లేదంటే ఇంకొకళ్ళు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోరు. మీరు ఈ కోర్స్ చేసుకొని బయటకు వెళ్ళిపోయి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు దేర్ ఇస్ ఎ కామన్ టెర్మినాలజీ బిట్వీన్ దట్ పర్సన్ అండ్ యువర్ పర్సన్. డెసిషన్ మేకింగ్, మీరు చేసే మిస్టేక్ అతను పడతాడు, అతను చేసే పని మీరు పడతా ఉంటారు, చాలా ఈజీగా కమ్యూనిటీ అయిపోతుంది. సురేష్ గారు, ఇది బిజినెస్ చేసే వాళ్ళందరికీ టెక్నాలజీ తెలియక్కర్లేదు కదా. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, అసలు ఎందుకు తెలుసుకోవడం? వాళ్ళు ఎందరో హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారు, ఈ ప్రోగ్రామ్కి వచ్చి వాళ్ళు అవన్నీ చూసుకుని అమ్మో నాకు ఇన్ని విషయాలు తెలియదా అన్న ఫీలింగ్ వచ్చి వాళ్ళ బిజినెస్ నిజంగా ఉపయోగపడుతుందా? ఎందుకంటే నా దాంట్లో చాలా మంది ఉన్నారు, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ బిజినెస్. అందుకని ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీబడి ఆఫ్ దెమ్. ఇప్పుడే మధుసూదన్ గారని ఒక ఆయన పెట్టారు, ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది, శాండ్ బిజినెస్ ఉంది. ఆయన పరిధిలో ఆయన మాస్టర్. ఆయనకి ఏ గోదావరి నుంచి ఇసుక తీసుకురావాలి, లారీ డ్రైవర్స్ తో ఎలా మాట్లాడాలి, ఆయన బిజినెస్ ని ఎలా చేయాలి, ఏ ఇంటికి ఇసుక ఎంత పడుతుంది, ఇవన్నీ మాస్టర్. ఆయనకి అవసరం ఈ ప్రోగ్రామ్, నన్ను ఇందాక అడుగుతున్నారు. మీరే చెప్పాలి, మీరే. ఆయనకు అవసరం అండి, ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ కి రెస్పాన్సిబిలిటీ ఏముండదండి, వైండ్ అప్ వెళ్ళిపోతారు. కానీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, బాధ్యతలు ఇంకా ఎక్కువ. ఒక హీరో మెగాస్టార్ అయిపోయిన తర్వాత అతనికి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. తన మూవీస్ కాకుండా ఇండస్ట్రీని కూడా కాపాడాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. అట్లానే మీరు మధుసూదన్ గారు ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చేసి ఒక మాస్టర్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు అతనికి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఏ రెస్పాన్సిబిలిటీ అంటే, తను సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తూ హీ హ్యాస్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ టు బి ఏ సక్సెస్. వాళ్ళకి గైడెన్స్ చేయాలంటే ఫస్ట్ హీ షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ గైడింగ్, హౌ టు గైడ్ ఇన్ అదర్స్. వెరీ నైస్ అండి. సో మధుసూదన్ గారు, మీరు నన్ను అడిగారు, నేనైతే ముందు సజెస్ట్ చేయకూడదు అనుకున్నా, బట్ సురేష్ గారు చెప్పిన తర్వాత ఐ ఫీల్ మీకు అది ముందు అర్థం అయిపోవచ్చు, బట్ దాంట్లో పీపుల్ లైక్ మీ ఆర్ దేర్ ఎనీవే. సో యు ఆర్ వెల్కమ్ అండి. సో బికాస్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు కాబట్టి యు ఆర్ వెల్కమ్. బీ క్లబ్ లో ఒక గుడ్ థింగ్ మనం ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకంటేనండి, మధుసూదన్ గారు లాంటి వాళ్ళు అప్కమింగ్ బిజినెస్ పీపుల్ కి గైడెన్స్ ఇవ్వచ్చు, మెంటారింగ్ ఇవ్వచ్చు. దట్స్ వాట్ నారాయణమూర్తి చేసేది ఇప్పుడు అదే పని. అయిపోయిన తర్వాత యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాడు, మీకు తెలుస్తుంది, దాదాపు 300 నుంచి 400 ఎంటర్ప్రెన్యూర్స్ కి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళందరినీ గ్రూమింగ్ చేస్తూ ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సో ఐ విల్ బి షేరింగ్ దిస్ ప్రెజెంటేషన్ టు యూ. దిస్ ఈజ్ బిజినెస్ మోడల్ డిజైన్. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెమిస్టర్ ఆఫ్ అనుకోండి, ఫస్ట్ కోర్స్ ఆఫ్ మినీ MBA. సో ఇదేం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కాదండి, ఇది చేస్తే ఉద్యోగాలు వచ్చేది కాదు. దిస్ ఈస్ ఫర్ బిజినెస్ మెన్ హూ ఆర్ ఇన్ బిజినెస్. ఎవరైతే ఫార్మల్ బిజినెస్ ఎడ్యుకేషన్ చేయలేదో వాళ్ళకి ఆయన ఐఏఎం చేసిన వ్యక్తి. అయితే చాలా మంది IIM లో కన్సల్టెంట్స్ ఉంటారు, చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ అందరికీ టీచింగ్ ప్యాషన్ ఉండదు, అందరికీ అది చెప్పాలనే తపన కూడా ఉండదు. సో అలాగే ఆయన
తనకున్న సబ్జెక్ట్ని చెప్పాలనే ఆలోచన ఉంది. అయితే ఆయన ఒక కంపెనీలో సిఓగా పనిచేస్తున్నారు. అయితే అక్కడ కూడా ప్రపోజ్ చేసినట్టున్నారు. సో అయితే ఆయనకి ఎక్కడ ఆయన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనిషికి ఉంటుంది. అలాగా నేను ఎప్పుడైతే మాట్లాడి మా దగ్గర చేయొచ్చు కదా అని అంటే, సో ఈజ్ హ్యాపీ టు కమ్. సో నాకు తెలియని విషయాలు నేను ఎంతో మందిని బోల్టాక్లో తీసుకొచ్చాను. అలా సురేష్ గారిని కూడా బోల్టాక్స్ తీసుకొచ్చాను. అయితే ఒక కోర్స్ చేయాలనుకుంటే ఇది చాలా మంది చేస్తున్నారు. మీకు ఎవరు మెంటర్ ఇది ఆన్లైన్లో చాలా మంది కనపడుతుండొచ్చు. సో ఇఫ్ యూ ఫైండ్ ఎనీ గుడ్ మెంటర్ యూ కెన్ గో. సో ఇది సురేష్ గారు మీరు ఆడిటరీ అది చాలా మోటివేషన్ గా ఉంటుందా అలా ఉంటుందని ఆశించి రాకండి. ఈజ్ ఏ మాస్టర్ ఇన్ హిజ్ వర్క్ అండ్ పీపుల్ లైక్ మీ విల్ హెల్ప్ యూ. సో అది ఎలా అప్లై చేయాలన్నది కూడా ఆయన చెప్తారు. బికాజ్ నాకు ఆల్రెడీ చేశారు బీ క్లబ్కి. అందుకని నేను బీ క్లబ్కి నేను చేసి నేను అది ఐ ఫెల్ట్ దట్ దిస్ ఈస్ హెల్పింగ్ మీ, దెన్ ఐ థాట్ ఐ విల్ హెల్ప్ అదర్స్ ఆల్సో. సో దిస్ ఈజ్ 5 day ప్రోగ్రామ్. ఈవినింగ్ పెట్టామండి, బిజినెస్ మెన్ కి కన్వీనియంట్ గా ఉంటుందని 7:30 to 9. సో ఇది టుమారో ఈవినింగ్ స్టార్టింగ్. సెకండ్ బ్యాచ్ విల్ బి దేర్ ఎవ్రీ వీక్, మండే టు ఫ్రైడే ఉంటుంది. కానీ సెకండ్ బ్యాచ్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. ఈ బ్యాచ్ మాత్రమే తెలుగులో ఉంటుంది. బికాస్ వీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ఎవ్రీబడి ఫ్రమ్ ఎవ్రీ స్టేట్. బికాస్ దిస్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు బీ క్లబ్ ద్వారా, దట్ ఎంపవరింగ్ ఎంరిచింగ్ ఎంటర్ప్రినర్స్ మా యొక్క ప్రస్థానంలో భాగంగా మేము చేస్తున్నాం కాబట్టి we wanted to scale up to the India. So people who are interested can join. I will also share నేను ఎలా చేశాను అనేది చూస్తే. వేణు గారు ఒక స్మాల్ కరెక్షన్ చెప్పండి. మనం ఇది గ్లోబల్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ చేసేది ఇప్పుడు టుమారో ఏ డెలివరీ మన తెలుగులో చేస్తున్నాము, సేమ్ అదే స్టాండర్డ్ ఇంగ్లీషు, హిందీ, మలయాళం, కన్నడలో వెళ్తుంది. నేను అంతటితో రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు. ఇట్ కెన్ బి గోన్ టు ద గ్లోబల్. It has to go to the France. When we go to the France, we'll take the same program into French. So that's what I have. సురేష్ గారు మీ కాన్ఫిడెన్స్ కి కన్విక్షన్ కి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ చూసారు కనుక మీరు అంతా అది ఐ హావ్ గాన్ త్రూ కాబట్టి, నేను ఇంకా మీ స్క్రిప్ట్ 6 ప్రోగ్రాంలో చూడలేదు, ఒక ప్రోగ్రామ్ చూసాను కాబట్టి నాకు ఇంకా తెలియదు అది. బట్ ఐ రియలీ అప్రిషియేట్. సో నాకు కూడా స్వార్థం ఉంది ఈ ప్రోగ్రామ్ చేయడం. బికాస్ మీలాంటి వాళ్ళతో నేను ఈ ప్రోగ్రామ్ చేస్తే డెఫినెట్లీ మై అండర్స్టాండింగ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. సో అందుకని ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు లెర్న్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఆల్సో ఆయన చెప్పింది, నేను ఒక మైండ్ నోట్ అని మీకు ఇది ఫ్రీగా దొరుకుతాయండి, మీకు ఆన్లైన్లో ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైండ్ మ్యాప్ అంటే కొనుక్కోవాలి మీరు మైండ్ నోట్ అన్నది. సో దాంట్లో ఆయన చెప్పిన దాని ప్రకారం నేను బీ క్లబ్కి తయారు చేసుకున్నాను నేను. సో ఎలా వస్తాయి నాకు నా ప్రోగ్రామ్స్ ఏంటి, ఎలా చేయాలి, ఇదంతా కూడా నేను తయారు చేసుకున్నాను. సో దిస్ ఈస్ హెల్పింగ్ మీ ఇన్ దట్ వే ఆల్సో. సో అంటే నాకు ఇప్పుడు ఏ ప్రోగ్రామ్కి కాస్ట్ ఎంత అవుతుందో తెలుసు. సో నేను ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో తెలుసు. సో దానికి ఏం చేయాలో ప్లానింగ్, ఇవన్నీ ఆలోచించడానికి. అంటే మైండ్ నోట్ నాకు ఆయన చెప్పలేదు, కానీ నాకు ఆల్రెడీ అది అలవాటు ఉండడం వల్ల ఆయన చెప్పిన విషయాల్ని నేను ఎన్హాన్స్ చేసుకున్నాను. సో అందుకని మీ దగ్గర ఆల్రెడీ కొంత బిజినెస్ ఉంటే ఆయన చెప్పింది మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఫర్దర్ మా కోచింగ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆల్సో వీఆర్ ఆఫరింగ్ ఫర్ ఎ నామినల్ ప్రైస్ బిజినెస్ మెంటరింగ్ ఆల్సో. That every month మేము meeting పెడతాం. That 1 year membership we are offering for a very very nominal price. We'll announce that very soon to you. So I think this is enough. So thank you so much my dear friend for joining. And the details event lo already unnai Facebook lo. So we will also post in YouTube so that they can also understand. అందుకని మీ లోపల జాయిన్ అవ్వనా వద్దా అని సందేహం ఉంటే జాయిన్ అవ్వకండి. ఇఫ్ యూ ఫీల్ దట్ లెట్ మీ ట్రై. అండ్ బిజినెస్ ఎంటర్ప్రినర్స్ అంటేనే బోల్డ్ అండ్ కాంప్లెక్స్ డెసిషన్ తీసుకునేవారు. అందుకని 5 రోజులకి కొంత సమయం కుదురుతుందా లేదా అనుకుంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. అంటే మీ సమయాన్ని కంట్రోల్ మీకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? సో ఇప్పుడు ఎనీ లెర్నింగ్, సో లెర్నింగ్ 2 రకాలుగా ఉంటుందండి, లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్. నా ప్రోగ్రామ్స్ అన్ని మ్యాక్సిమం అన్లెర్నింగ్, అనవసరమైన నేర్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి మరి, అది మీరు ఎలాగా నేర్చుకుంటారు. సో అలాగే ఇది చూస్తే ఇంతకాలం బిజినెస్ అనుకున్నది ఇది కదా, ఇక్కడ మోటివేషన్ కొటేషన్, అక్కడ స్పీచ్, ఇక్కడ టాక్, ఇలా అన్ని విని మనం ఎన్నెన్ని అసెంబ్ల్ చేసుకుంటాం. వెన్ వీ అండర్స్టాండ్ ద బేసిక్ పారామీటర్స్, బేసిక్ ప్రిన్సిపల్స్, బేసిక్ టెంప్లెట్స్, ఇవి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయండి. బిజినెస్ మోడల్ డిజైన్ అని మీరు కొట్టండి 100 దొరుకుతాయి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఆన్ యువర్ ఓన్, దట్స్ ఫైన్. సో ఇది ఇఫ్ యూ ఫీల్ దట్ యూ నీడ్ ఎ పర్సన్స్ హెల్ప్, మీకు వచ్చినప్పుడు మీ ప్రాక్టికల్ గా చేసి మీరు తయారు చేసుకుని, ఇట్ నీడ్ నాట్ బి పర్ఫెక్ట్. ఇఫ్ యూ నో ద బేసిక్స్, మా మీద డిపెండ్ అవ్వకూడదనే మా ఉద్దేశం అండి. బికాస్ our intention is leadership and entrepreneurship, not followers. We are not interested in creating followers. That is a burden, my dear friends. అందుకని నేను 21 day leadership చేసి I wanted them to be on their own. They become my strengths. I want to create leaders and become leader to the leaders, not create a follower and ultimately become follower to the follower, lifelong following them up, which is I'm not keen or interested anyway. సో అందుకని ఇందులో మీరు మా మీద ఆధారపడకుండా ఎనీ టైం కొత్త బిజినెస్ మోడల్ ఎవరైనా పట్టుకొచ్చారనుకోండి, మీరు ఇన్వెస్టర్ అనుకోండి, సో ఈ పారామీటర్ మీరు తీసుకుని
ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి లేదా అంటే మీరు ఎంతమందికి హెల్ప్ చేస్తారు? యూ కెన్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ మెంటర్ అండ్ యూ కెన్ హెల్ప్ అదర్స్ ఆల్సో. సో వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. Thank you so much for joining us in this evening. Namaste to you and look forward. If you need our service, we are always there. Thank you అండి. సో స్టార్ట్ ద లైవ్ స్ట్రీమ్ అండి. మనం ఉండొచ్చు సురేష్ గారు. ఒక లైవ్ అయితే ఆగిపోయింది అంతే. ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు. నవ్వు మన అందరితో కూడా మాట్లాడచ్చు. సో ఇక్కడ శ్రీకృష్ణ గారు అని చెప్పేసి ఆయన ఏదో రిక్వెస్ట్ చేశారు మాట్లాడాలని. ఎవరండి? వంశీకృష్ణ. యా వంశీ. యు ఆర్ మ్యూట్. యా అన్మ్యూట్ చేసుకోవచ్చండి ఇప్పుడు అందరూ కూడా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. ఎక్కడ ఉన్నారు సార్? అదే సార్ నేను సార్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఫైనాన్స్ ఫీల్డ్ లో ఉన్నాను కదా సార్. అది ఫైనాన్స్ ఫీల్డ్ కాకుండా బికమ్ ఎంటర్ప్రెన్యూర్ అన్నట్టుగా ఆలోచిస్తున్నాను సార్. సో దాని గురించి నాకేమైనా సబ్జెక్ట్ నేను తెలుసుకోవచ్చు? యా వంశీ, సురేష్ గారు, వంశీ has done our 21 day program. So వంశీ is in sorry, వంశీ is in ఫైనాన్స్ బిజినెస్ అండి. ఫైనాన్స్ బిజినెస్ అంటే ఆయన మన ఊర్లో షాప్స్ కి అన్నిటికి ఫైనాన్స్ ఇస్తాడు, కలెక్ట్ చేసుకుంటాడు. అయితే ఇప్పుడు కొంచెం కలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమే, ఆయన కూడా అడగలేడు. సో ఫైనాన్స్ ఇప్పుడు అందరూ తీసుకుంటారు, తిరిగి ఇస్తారు లేదు కానీ మీరు ఎవరికి ఇవ్వక్కర్లేదు వంశీ, మీరు ఇస్తారంటే నాకు ఇచ్చేయండి, మళ్ళీ తిరిగి అడగండి అంతే. సో అందుకని సో ఆ బిజినెస్ దాంట్లో అంత ప్యాషన్ కూడా లేదు వంశీకి, డబ్బులు తప్ప. యా సో అందుకని ఇప్పుడు అతను ఏదైనా ఎంటర్ప్రినర్షిప్ పెట్టాలంటే నేను అతనికి ఫస్ట్ ఇది అతనికి ఇంట్రెస్ట్ ఉన్నది, అతనికి ఎబిలిటీ ఉన్నది, మార్కెట్ లో అవసరం ఉన్నది ఇలా ఎంచుకోమని చెప్తా ఉంటాను నేను. అందుకని ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందా? సో ఈ డజంట్ హ్యావ్ ఎ బిజినెస్ ఎక్సెప్ట్ ఇస్ ఫైనాన్స్ బిజినెస్, ఇది ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఇండిపెండెంట్ గా చేస్తున్నారా ఇప్పుడు? టీం లేదండి వంశీ. రెండోది ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు ఇండిపెండెంట్ గా బిజినెస్? ప్రైవేట్ బ్యాంకర్, టెక్నికల్ టర్మ్ లో ప్రైవేట్ బ్యాంకర్. అరౌండ్ నియర్ బై 5-6 years. ఎన్ని సంవత్సరాలు అండి? 6 years అండి. ఓకే ఓకే, ఎలిజిబుల్ అండి, చేయొచ్చు. అంటే ఎలా ఉపయోగపడుతుంది సురేష్ గారు? ఇప్పుడు ఫైనాన్స్ బిజినెస్ ఉంది, ఇప్పుడు కొత్త బిజినెస్ చేయడానికి ఆయన దగ్గర రీసోర్స్ కి కొదవలేదు. పారామీటర్ ఎలా వాడతాడు వంశీ? ఇంత ముందు రేడియాలజిస్ట్ గా డయాగ్నోస్టిక్స్ లో చేశాడు. సో డయాగ్నోస్టిక్ చేశాడు కాబట్టి బిజినెస్ డయాగ్నోస్ చేసి అది డెవలప్ అవుతుందా? ఈ టెక్నాలజీ అర్థమవుతుందా? ఎందుకంటే ఫైనాన్స్ అనేది హ్యూజ్ ఇండస్ట్రీ అండి. షేర్స్ దగ్గర నుంచి, డిబెంచర్ దగ్గర నుంచి, ఎల్ఐసి పాలసీ దగ్గర నుంచి, అది ఆయనకి ప్యాషన్ ఉన్నట్టు కనపట్లేదు నాకు వంశీకి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా ఆర్ఐటి రిడ్జ్ అని వచ్చిందండి. ఇది వెరీ పాపులర్. దాన్ని ఎంబసీ గ్రూప్ 800 crores ఫండ్స్ రైజ్ చేశారు. రియల్ ఎస్టేట్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి రిడ్జ్ అంటారు. ఇట్స్ వెరీ పాపులర్. 3 trillion ఎకనామీ అండ్ ఫైనాన్స్. ఫైనాన్స్ అనేది బూమింగ్ ఇండస్ట్రీ. కొంచెం మీరు టెక్నాలజీ యాడ్ చేసుకోవాలి, ఫిన్ టెక్ అని పెట్టుకోవాలి. మీరు స్లోగా మీరు చేసే బిజినెస్ కి టెక్నాలజీ యూజ్ చేస్తే మీరు ఫిజికల్ గా వెళ్ళేది లేకుండా ఉంటుందండి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకంటే మీది ఉన్న దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైనాన్స్ ఈజ్ నాట్ బిఫోర్ ఇట్స్ వెరీ ప్యాషన్ ఉంది సార్. బట్ ఈ కరోనా సిచువేషన్ నుంచి కొంచెం నేను డౌన్ అవ్వాల్సి వచ్చింది సార్. కరోనా సిచువేషన్ లో చేయొచ్చా టెక్నాలజీ వాడి కూడా? ఇప్పుడు బెస్ట్ టైం టు యూజ్ టెక్నాలజీ. మరి ఇప్పుడు మీరు టెక్నాలజీ అంటున్నారు, ఆయన మల్టీనేషనల్ కంపెనీ కాదు, ఇండివిజువల్. టెక్నాలజీకి ఇన్వెస్ట్ చేయమంటే ఉన్న డబ్బులు దానికంటే చేస్తారు. టెక్నాలజీకి డబ్బులు అవసరం లేదు, చదువు కూడా అవసరం లేదు. కొంచెం ఒక స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఫస్ట్ లో నాకే ఇది 3 రోజులు పట్టింది అర్థం చేసుకోవడానికి. కనపట్లేదు, సారీ. ఏముందండి అక్కడ టెక్నాలజీలో? ఇప్పుడు ఆయన జూమ్ లో ఉన్నాడు, ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. అది 20 years బ్యాక్ అది గ్రేట్ టెక్నాలజీ. ఇప్పుడు అది కామన్ పిల్లలు ఆడుతున్నారు. ఫిన్టెక్ అంటారండి, దాని మీద గురించి కొంచెం ఎడ్యుకేట్ అవ్వండి, బేసిక్స్. మీరు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. మీ బిజినెస్ రిస్క్లతో పోలిస్తే 5,000 పెద్ద రిస్క్ ఏం కాదు. ఆయన రమ్మన్నప్పుడు నాకు అభ్యంతరం లేదు, మీరు ఆలోచించుకుంటండి. అసలు ఈ ప్రోగ్రామ్ మన గ్రూప్ కి చేసినట్టు ఉంది, చూస్తా. అవుతుందండి, బాగుంటుందండి ఇది. జైదీప్ వస్తారంటే నేనే వద్దన్నానండి. సో మీరు న్యాయమా కాదు మీరే చెప్పండి. ఓషన్ అండి, దాంట్లో కరెక్ట్ గా మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కి ఈ గ్లోబల్ ప్రాక్టీసెస్ ని స్లోగా మీరు ఇంజెక్ట్ చేసి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది. వంశీ, ఆర్ యు ఇంట్రెస్టెడ్? సార్ ఇంట్రెస్టెడ్ సార్.
రండి రండి. సో ఎందుకంటే మేము ఉన్నాం కదా మీకు చెప్పడానికి, మీరు అయితే రండి. రైట్. సో జైదీప్ ప్లీజ్ గో హెడ్. గుడ్ ఈవినింగ్ సార్, సురేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్, నేను ఇంతకు ముందు ఒక IIM తో వర్క్ చేశాను సార్. నేను అతను డబ్బావాలా కాన్సెప్ట్ లో బిజినెస్ చేస్తున్నారన్నమాట. స్టార్ట్అప్ బిజినెస్ ఆయన ఫస్ట్ వచ్చిన వెంటనే. సో నాకు చాలా ప్యాషన్ ఉంది సార్ వాళ్ళతో. ఆయన దగ్గర నుంచి చూసాను నేను ఆయనది ఎట్లా ఉంటుంది ఐడియాలజీ అని. జయదేవ్, నాకు అన్ని అనవసరం. నువ్వేం బిజినెస్ చేస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు, నీ బిజినెస్ టర్న్ ఓవర్ ఏంటి, నీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు, సో హౌ ఇస్ యువర్ బిజినెస్ అంతే కావాలి మాకు. సార్ నేను రైట్ నో డిపార్ట్మెంట్ స్టోర్ రన్ చేస్తున్నానండి. మంత్లీ నాకు ఒక 1,50,000 ఉంటుందండి టర్న్ ఓవర్. అంటే ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు? 2.5 years సార్. అంటే నాది దానికి ముందు నాకు సార్ అంతకుముందు నేను జాబ్ చేసేవాడిని హైదరాబాద్ లో. ఏం జాబ్ చేసేవాళ్ళు? రెస్టారెంట్, తర్వాత ఇన్సూరెన్స్, మొత్తం అన్ని ఫీల్డ్స్ చేస్తాను సార్. క్వాలిఫికేషన్ అండి నాది బీకామ్ సార్. నేను MBA చేశాను కానీ నేను అది సరిగ్గా చెప్పలేను సార్. నేను డిస్టెన్స్ మోడ్ లో చేశాను, బట్ కరెక్ట్ గా చేయలేదు, దాన్ని ఫేక్ గా చేశాను. ఓకే ఓకే, మీరు రావచ్చండి, పర్లేదు. ఎందుకంటే నేను అనుకోవడం ఇప్పుడు రెండో ఫ్యామిలీ కూడా పెట్టాడండి, అంటే ఫ్యామిలీ అంటే బిజినెస్ అని. సో జీడిపప్పు అచ్చులు చేసి ఇది పెట్టాడు, అదైతే పంపించాడు, చాలా బాగుంది. కానీ నేను నాకు ప్రోగ్రామ్ చేసినప్పుడు జైదీప్ చిన్నపిల్లలు అనిపిస్తాడు నాకు, ఇది ఇంకా అవసరం లేదు నీకు మళ్ళీ చెప్తాను, బిజినెస్ బిల్డ్ చేయాలి. అంటే ఇది కొంచెం బాగా 3 years హార్డ్ గా చేస్తున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామ్, థియరీగా ఉండకూడదు. మీరు MBA చేస్తున్నారు కదా, అది థియరీ, ఇది ప్రాక్టీస్. మీరు రేపు వెళ్ళిపోయి మీరు ఫీల్డ్ లో అప్లై చేయాలన్నమాట. మీకు కొంచెం మెచ్యూరిటీ ఉంటే బాగుంటుందని, అందుకనే నేను మినిమం 3 and above years అని పెట్టాను నేను. సో జైదీప్ కి మనం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్, ఆరెంజ్ సిగ్నల్? సార్ నేను సోలార్ కాన్సెప్ట్ లో అట్లా బిజినెస్ అట్లా ఇన్నోవేటివ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. నో సార్ చేసినాయి సార్, ఇంతకు ముందు చేసినాయి. కాదు సార్, నేను దాన్ని ఎదరకు తీసుకెళ్ళిపోయాను సార్, నేను బ్రేకప్ చేశాను. నాకు కావాల్సింది డిటర్మినేషన్ జైదీప్. ఒక్కటి ఎంచుకో జీవితంలో, ఒక వైఫ్ ఎంచుకున్నావు కదా, ఒక్కటి అది ఎంచుకున్నప్పుడు నాకు చెప్పు. నేను జైదీప్ నేను రమ్మని నేను చెప్పను, నువ్వు వస్తానని ఆయన రమ్మంటే నేను నిమిత్త మాత్రం. దేవుడు వరమిస్తా అంటే పూజారి ఎందుకు అట్లు. సో మీ ఇద్దరు డిసైడ్ చేసుకో. సునీల్ గారు నమస్తే సార్. నమస్తే సునీల్ గారు. సార్ బాగున్నారు సార్? సార్ నా పేరు సునీల్ కుమార్ సార్. చెప్పండి సునీల్ గారు. నేను స్పైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను సార్. టర్మరిక్, చిల్లీ, ధనియా, రసం, సాంబార్, పాపడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి, జీరా, మిరియాలు, మెంతులు అని చెప్పేసి ప్యాకింగ్ చేసి మా బ్రాండ్ తో 20 years నుంచి మార్కెటింగ్ చేస్తున్నాము. స్టార్ట్ చేసాం కంపెనీ 2003 సార్. 2003. ఓకే, 17 years. 17 years దాకా అయిపోయింది సార్. అది సార్, నేను ప్రస్తుతానికి కడప డిస్ట్రిక్ట్ వరకు మార్కెట్ చేస్తున్నాను. మీరు యాక్చువల్ గా మ్యాండేటరీగా మా సెషన్ అట్లా ఉండేవండి, మిస్ కాకుండా. అందుకే సార్ నేను ఫస్ట్ సార్ అడిగితే చెప్పాడు. నేను ఎందుకంటేనండి మీరు 20 years లో మీరు ఈ తర్వాత ప్రియా కానివ్వండి, ఆశీర్వాద్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ కంపెనీలన్నీ వాళ్ళు ఆల్రెడీ గ్లోబల్ రీచ్ వెళ్ళిపోయారు. మీరు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదంటే ఆల్రెడీ కొద్దిగా మార్కెటింగ్ మొత్తం ఏజెన్సీలను ఇచ్చి కొద్ది రోజులు చేసాను సార్, ట్రై చేసాము. ఈ మార్కెటింగ్ స్టాఫ్ కానీ దానికి చేయడానికి కొంచెం డిఫరెంట్ గా చేయాలి. సమస్య వచ్చేసి మేము అది కట్ చేసి డైరెక్ట్ షాపులకే స్టాక్స్ ఇవ్వడం మొదలు పెట్టాము. మా ఏరియాలో, మా ఊర్లో అదే ట్రెండింగ్, మా డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ట్రెండ్ అదే అనమాట. డైరెక్ట్ రిటైలర్ షాప్ కి, హోల్సేల్ షాప్స్ కి మేమే డైరెక్ట్ సప్లై చేసి, మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ సప్లై చేసి క్రెడిట్ ఇచ్చేసి. మీరు ఈ సెషన్ అటెండ్ అవ్వండి, చెప్తాను. ఎందుకంటే మీరు డిఫరెంట్ సెగ్మెంట్ ని డిఫరెంట్ గా తయారు చేయాలి. మీరు లోకల్ కి అనుగుణంగా, ఆ ట్రెండ్ కి అనుగుణంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, మరి బెంగళూరుకి అనుగుణంగా బిజినెస్ కావాలి కదా. మా డిస్ట్రిక్ట్ లో ఏ విధంగా ట్రెడిషన్ ఉందో ఆ ట్రెడిషన్ సంబంధించిన అర్థమైంది మీకు. నేను ఫస్ట్ బ్లాక్ ఏంటంటేనండి సెగ్మెంట్స్ అంటారు. ఈ బిజినెస్ మోడల్ జనరేషన్ లో సెగ్మెంట్స్ అంటారు. అంటే మార్కెట్ అంతా మీరు పార్ట్లుగా డివైడ్ చేయాలి. ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉండాలి. ఇది ఎలా అంటే ఉమ్మడి కుటుంబం వేడిపడిపోతుంది. పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, ఎవరి ఇల్లు వాళ్ళ ఇల్లు, సంసారం వాళ్ళు వండుకుంటా ఉంటారు. తల్లి ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉండాలన్నమాట.
లాంటి తల్లికి Okay. ప్రాబ్లం వస్తుంది. అట్లానే మీరు బిజినెస్ మ్యాన్ మీ లోకల్కి అనుగుణంగా మోల్డ్ చేసుకొని వచ్చారు, బాగానే ఉంది. మీ ప్రొడక్ట్స్ ని బెంగళూరులో ఎందుకు అమ్మకూడదు? సరే, అయినా సునీల్ గారు ఆల్రెడీ చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఇప్పుడు ఎందుకు స్కేల్ అప్ అయితే ఆయన ఉన్న టైం తగ్గిపోతుంది. ఆయనకి కాదు మళ్ళీ కాదు కాదు, మీలాంటి వాళ్ళకే ఇది ఈ ప్రోగ్రామ్ మీరు డబ్బులు ఇవ్వకపోయినా కానీ మీరు రాని చెప్తాను. ఆయన ఆల్రెడీ ఇచ్చారు, మీరు ఆ మాట అన్నా పర్లేదు. ఎందుకంటే మీరు డబ్బులు ఇవ్వకపోయినా కానీ రావాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి నేను ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసింది. ఓకే, వెరీ నైస్. నేను ఇంకా సునీల్ గారు నన్ను అడగలేదు జాయిన్ అవునా అని ఆలోచించేవాడిని. ఎందుకంటే ఆయనకి ఈ టెక్నాలజీ ఇదంతా ఆయన నేను ఇంగ్లీష్ లో చెప్పినవే అది తెలుగులో పంపించింది అంటా ఉంటారు. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ బ్యాచ్ లోనే జాయిన్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ మేము మళ్ళీ తెలుగు బాగా వచ్చండి. ఇంగ్లీష్ మారిపోయిన తర్వాత కంటే కూడా ఇది ముందు మన మిత్రుల కోసమే పెట్టాను, బయట పబ్లిసిటీ జాయిన్ అవ్వకపోయినా పర్లేదు నాకు. సో అందుకని ఆర్ ప్రోగ్రామ్. నాకు సాంస్క్రిట్ కూడా వచ్చండి, మీకు కావాలంటే సాంస్క్రిట్ లో చెప్తాను, తెలుగులో చెప్తాను, మొదక భాషలో చెప్తాను, అన్ని భాషలో చెప్తాను. కానీ ఇది మీరు బిజినెస్ చేయాలండి ఇది. ఎందుకంటే నేను ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసింది సునీల్ గారు మీలాంటి వాళ్ళ గురించి. ఓకే సార్, నిజం. ఈ బెస్ట్ కస్టమర్ మీరు ఫస్ట్ మీరు రావాలి, మీతో మీరు స్టార్ట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. బిజినెస్ కి ఇది అవుతుందండి, మీరు స్కేల్ అప్ చేస్తారు ఈజీగా. బిజినెస్ అయితే నా కళ్ళ ముందు ఉంది సార్. బిజినెస్ పెంచుకుంటే చాలా పెరుగుతుంది మా మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో. ఎందుకంటే స్పైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెం కాబట్టి డైరెక్ట్ ఎక్కువ కన్జంప్షన్ ఉంది బాగా. మాకైతే ప్రొడక్షన్ అయితే సేల్ లేదనేది లేదు. ఏ స్టార్ట్ చేస్తున్నా మా ఏరియాలో మొత్తం వెళ్ళిపోతుంది. ఇది థర్డ్ పాయింట్ డెలివరీ. మార్కెట్ ఉంది, డెలివరీ చేయలేకపోతున్నారు. మీరు థర్డ్ బ్లాక్ చెప్తున్నాను. ఏమవుతుందంటే మీరు ఈ సెషన్ అటెండ్ అయితే మీరు దేని గురించి, ఏ బ్లాక్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ గురించి మాట్లాడుతున్నారు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే హోల్ మొత్తం ఒకటే చూస్తానా సార్, జ్యోతిష్యంలో అదేదో వేస్తారు కదండి గడి, ఇది ఇందులో ఈ ఇంట్లో ఉంది, ఈ గదిలో ఉంది, ఆ గదిలో అన్ని మీకు అలా ఉంటుంది. ఈ సెషన్ ఏమవుతుందంటేనండి మీరు ఎక్కడికక్కడికి డివైడ్ చేసేస్తారు. మీరు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. మీకు మార్కెట్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు, మీరు చేయడానికి రెడీగా ఉన్నారు, డెలివరీ ప్రాబ్లం ఇక్కడ. రైట్, దిస్ ఇస్ కాల్డ్ ఛానల్స్ ప్రాబ్లం అంటారు అనమాట. మీరు ఈ సెషన్ అటెండ్ అవుతుంటే దానికోసమే కొత్తగా గోడౌన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. ఒక అంతా 60 lakhs దాకా పెట్టుబడి పెట్టాము. కన్స్ట్రక్షన్ చేసి ప్యాకింగ్ మిషనరీస్ అన్ని హైదరాబాద్ లో వేరే కంపెనీలో చూసాము. 15-20 lakhs ఒక్కొక్క మిషన్. అది చేయండి. మార్కెటింగ్ ఇంపార్టెంట్, అవుట్ సోర్స్ చేయొచ్చు. ప్రతిదీ మీరు మొత్తం ప్రొడక్షన్ ఎక్కువ అయితే ఎక్కువ మార్కెటింగ్ వెళ్తుంది కదా అని చెప్పేసి మీరు ఈ సెషన్ అటెండ్ అవ్వని చెప్తాను. ఎందుకంటే మీరు చాలా వరకు అవుట్ సోర్స్ చేసుకోవచ్చు. మీ జేబులో ఉన్న డబ్బులు పెట్టి మీరు చేయని అవసరం లేదు. మీ కీ పార్ట్నర్స్ అంటారు. ఇప్పుడు మీకు అమెజాన్ ఉందండి, అమెజాన్ ఎన్ని గోడౌన్లు పెట్టుకుందండి, ఏం చేస్తుందండి, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళకి? ఫ్రూటీ తాగుతారు కదండి మీరు, ఫ్రూటీ ఏదండి వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకట్లేదు వాళ్ళకి. మీరు అడిడాస్ వాడతారు కదండి, బాటా వాడతారు కదండి, బాటా కాదు అడిడాస్ ఉంది కదండి, వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ లేదండి. ఒక ఫ్యాక్టరీ లేకుండా ఒక కంట్రీలో వాళ్ళు బిజినెస్ చేస్తుంటే చూడండి. సో మీరు మా సెషన్ అటెండ్ అవ్వండి, బాగవుతుంది. ఇవన్నీ మీకు రియల్ టైమ్ లో చెప్తే 100 ఉన్నాయి. బాగుందండి. నాకు కూడా ఒక బిజినెస్ నేను కడప జిల్లా మైదుకూరు ఏరియాలో పెడితే ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా సునీల్ గారు మాకు క్రెడిట్ ఇస్తారు, బిజినెస్ చేసుకోవచ్చు. అవసరం లేదండి. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారు లైన్ లో? 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారా? ఎంతమంది? 8 మెంబర్స్ కనిపిస్తున్నారు. మా ఇద్దరు దిస్ ఇస్ 9 నవగ్రహాస్ లాగా ఉన్నారండి. మనం చాలండి ప్రపంచాన్ని ఊపటానికి, వేరే వాళ్ళు అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. చూడండి అక్కడ మనకి ఈ బిజినెస్ క్లబ్ ట్రైనింగ్ సెషన్ కాదండి, ఇది నేను చాలా ప్లాన్డ్ గా చేశాను అనమాట. వీఆర్ ఏ ఎలైట్ క్లబ్ మెంబర్స్. ఈ క్లబ్ లో మనం మెంబర్స్. ఇప్పుడు సునీల్ గారికి సెషన్ అటెండ్ ఎంత నాలెడ్జ్ వస్తుందో అక్కడ జయదీప్ గారికి అదే నాలెడ్జ్ వస్తుంది. మీ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోవాలి. నేను ఫస్ట్ బ్లాక్ లో ఇది చేశాను, థర్డ్ బ్లాక్ లో మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరికి అర్థం అవుతుంది, నువ్వు ఇది చేశాను, నువ్వు ఇది చేసావు. జయదీప్ గారు ఫ్రీగా వెళ్ళిపోయి సునీల్ గారి దగ్గర పని చేసి ఒక ట్రైబ్ కింద తయారవుతాం. ట్రైబ్ అంటే చూడండి, ఒక తండా వాళ్ళ భాష వాళ్ళకే అర్థం అవుతుంది కదా. అండమాన్ నికోబార్స్ లో వాళ్ళ భాష అర్థం కాదు కదా. సునీల్ గారు వెళ్ళిపోయి ట్రైబ్ అన్నమాట. ఇప్పుడు సునీల్ గారికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. జయదీప్ గారిని ఈజీగా 2-3 టైమ్స్ లోనే వాళ్ళని ఒక లైన్ లో పెట్టేస్తారు. సో మనం ఒక నెట్వర్క్ అయిపోతాం అనమాట. ఈ బీ క్లబ్ ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ 5 days, కానీ ఈ క్లబ్ లో మీరు మెంబర్ అయిపోవడం వల్ల లైఫ్ టైం మీకు బెనిఫిట్ ఉంటుంది. కంటిన్యూస్ బిజినెస్. సురేష్ గారు మిమ్మల్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల నేను 21 day లీడర్షిప్ చేసి జయదీప్ నేను చాలా పెద్ద
పాపం ఆయన ఎంకరేజ్ చేసేలా అనుకున్నాడు. నేను ఇందులో జాయిన్ అవుతానన్నా మీరు జాయిన్ అవ్వమంటున్నారు. సో నౌ ఐ అండర్స్టాండ్ దట్. సో దిస్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ అంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటే లైఫ్ లో కొంచెం బిజినెస్ లో ఆటుపాట్లు పడిన వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఏమంటే బిజినెస్ అనగానే ఈ రోజు పెట్టాం రేపు ప్రాఫిట్ రావాలి, అంతా బాగుండాలి అని అనుకుంటారు జనరల్ గా. కానీ అదర్ వే రౌండ్ ఫెయిల్ అయినా కానీ ముందుకెళ్ళాలి, ఫెయిల్యూర్ కూడా ప్లాన్ చేసుకొని దాన్ని తట్టుకొని నిలబడి ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళకి ఆ లోటుపాట్లు తెలిస్తే ఈ థియరీ ఇది ప్రాక్టీస్ బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేసాం అనమాట. Yeah, so wonderful. And so ఇంకెవరండి ఎనీ క్వశ్చన్ టు ఆస్క్ ఆర్ షల్ వి కాల్ ఇట్ టుడే? సో సుమన్ ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, మెసేజ్ పెట్టాడు ఇక్కడ. థాంక్యూ. ఇక్కడ మధుసూదన్ గారు మాట్లాడారా? మధుసూదన్ గారు మాట్లాడలేదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు చాలా నాది శాండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ సార్. నేను శాండ్ సప్లై చేస్తుంటాను సార్ హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కి. సార్ సెషన్ అటెండ్ అయినాక నా విజిటింగ్ కార్డే చేంజ్ చేశాను. రివర్ రిచ్ శాండ్ సప్లయర్ గా నేను స్టార్ట్ చేశాను సార్. ఇది నాకు అంటే నేను లారీస్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంపించేస్తాను. ఈ సెషన్ నాకెలా ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన సార్. మీరు అటెండ్ అవ్వండి, తర్వాత మీరు చెప్పండి ఎలా ఉపయోగపడింది అనేది. సార్ వేణు భగవాన్ సార్ ఏది ఈజీగా ఓపెన్ చేయడు క్లాస్ కానీ ఏది కానీ, ఆ నమ్మకం మాకుంది. ఆ నమ్మకం ఇప్పటి వరకు మా మార్పుకు చాలా దోహదం చేసింది. అది 100% చేస్తుంది అనే నమ్మకంతో మేము జాయిన్ అవుతున్నాం సార్. కాకపోతే ఇక్కడ నాకు ఇంకేం క్లారిటీ వస్తుందని అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్తాను మధుసూదన్ గారు, మీ శాండ్ బిజినెస్ కానీ లారీ బిజినెస్ కానీ ఇది ఉపయోగపడింది, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ మీరు ఒక ఇల్లు కట్టి దాన్ని రెంట్కి ఇద్దాం అన్నారు చూడండి, మీరు దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే సార్. మీరు అది ప్లాన్ చేసుకోవడానికి మీరు కరెక్ట్ గా అనుకున్నది బిల్డింగ్ కట్టి ఇవ్వడానికి. యాక్చువల్ గా మీ బిల్డింగ్ కట్టడానికి ముందు చిన్న చిన్న బిల్డింగ్లు 4-5 కట్టి అవి అమ్మి అప్పుడు మీ 5వ బిల్డింగ్ కడితే మీరు తక్కువ ఎఫర్ట్ తోటి ఎక్కువ మందికి ఇల్లు ఇచ్చినట్టు ఉంటుంది. దట్ కెన్ ఓపెన్ ఏ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ యూ. అందుకని మీరు 5 అంతస్తులు ఈజీ కట్టగలరు అనుకోండి, 4 అంతస్తులు కట్టండి. చాలా మంది పిల్లలకి ఏం చేస్తారు, 3 ఏళ్ళ పిల్లోడికి 4 ఏళ్ళ సైకిల్ కొంటాడు, ఇటు పెరిగిపోతాడు కదా అని. తప్పు. వాడికి 3 ఏళ్ళు లేదా 2.5 సంవత్సరాల సైకిల్ కొంటే నేను ఈజీగా నేర్చుకోగలను అనే సైకాలజీ వస్తుందట. ఎనీథింగ్ ఐ కెన్ డూ అని. వాడికి టఫ్ ఇస్తే ప్రతిదీ జీవితంలో కష్టమే అన్న ఆలోచన వస్తుందట. అందుకని ఎప్పుడు కూడా మనం చేసుకునే మనం కొనే కారు మనకంటే స్టెప్ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అంటారు. కానీ మన సుమన్ ఏం చేస్తాడు, నాకంటే ఎక్కువ ఉన్నదే 4 రెట్లు కొంటానని ఈఎంఐలో కంటాడు. ఏ అమ్మాయి లేకపోయినా పర్లేదు కానీ ఈఎంఐలు ఎక్కువ ఉండదు. అదే కదా డైలాగ్. సో అందుకని మీరు ఆ బిజినెస్ పెట్టడానికి ఇందులో ఒక్కటి మిస్ అయినా స్ట్రగుల్ అవుతారు కదా, సఫర్ అవుతారు. ఏమనుకుంటారు, ఇది మామూలే కదా బిజినెస్ లో. ఇది మామూలు అని అందరికి అలవాటు అయిపోయింది. షుగర్ మామూలే అనుకుంటున్నారు. అసలు షుగర్ ఎందుకు వస్తుందండి? షుగర్ అవసరం ఏంది మనిషికి? అదేమన్నా జీవితాంతం ఉండేదే పోవచ్చు కూడా. అది అలవాట్లు డయాబెటిక్స్ ఆయన మేనేజ్ చేస్తాడు. దాన్ని ఎందుకు మేనేజ్ చేస్తాడో ఆయన ఎట్లా బతుకుతాడు? లాయర్ కేసు సెటిల్మెంట్ చేసేస్తే ఆయన ఎట్లా బతుకుతాడు? సో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ మేనేజ్ చేస్తారు డాక్టర్స్, బికాస్ దే ఆర్ డిసీజ్ ఓరియంటెడ్, నెవర్ వెల్నెస్ ఓరియంటెడ్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని మీకు ఇది అర్థం అవ్వలేదు, నెక్స్ట్ జాయిన్ అవ్వండి చెప్పుండే వెళ్ళొచ్చు. కానీ 6 ప్రోగ్రాంలో పెట్టాం. దీని తర్వాత కన్సల్టెన్సీ కూడా అమ్మదలుచుకోలేదు. మీరు రండి, మా కన్సల్టెన్సీ కూడా మేము చెప్పదలుచుకోలేదు. ఈ 6 ప్రోగ్రాంలో ఏది అర్థమైతే వెంటనే అర్థం కాబట్టి మళ్ళీ ఇది జరుగుతూనే ఉంటాయి. ఒక 3 నెలల తర్వాత 2వ లెవెల్ అర్థం అంది, ఇంకో 3 నెలల తర్వాత ఇంకో 2 అర్థం అంది. ఇది కంప్లీట్ అయ్యే వరకు అకాడమిక్ గా మాత్రం అటెండ్ అవ్వకుండా, అటెండ్ 1, గెట్ బెనిఫిట్, కమ్ బ్యాక్ ఫర్ ద సెకండ్ ప్రోగ్రామ్, బికాస్ విల్ బి డూయింగ్ ఇట్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది అయిపోతుందని లేదు. నేను 6 లాంచ్ చేస్తాను, అదైతే గ్యారంటీ. ఈ 6 తర్వాత ఎంత రిపీట్ చేస్తాను అన్నది మీకు ఎంత ఉపయోగపడుతుంది, సో ఎంత ఆదరణ వస్తుంది. ఎందుకంటే సురేష్కి అయితే ఇది గ్లోబల్లో తీసుకెళ్లారని నేను, నాకు పుట్టిన పిల్లాడిని మీకు అప్పచెప్తున్నాను, పెంచడం బాధ్యత మీది అని. సురేష్ యొక్క ఇంటెంట్ నాకు బాగా నచ్చింది. దట్ ఆయన ఎక్కడ నన్ను మనీ ఇంతవరకు మాట్లాడలేదు. సో ఆయన చెప్పింది ఒకటే, సార్ మనం ఎంటర్ప్రినర్స్ కి ఇండియాలో హెల్ప్ చేయాలి, గ్లోబల్ వైజ్ తీసుకెళ్ళాలి, ఇండియన్ ఎంటర్ప్రినర్ ని గ్లోబల్ తీసుకెళ్ళాలి. సో ఐ నో యు ఆర్ క్యాపబుల్. సో అందుకని మీకు నేను, ఎందుకంటే మార్కెటింగ్ ఈజ్ బిజినెస్ కదండి, దట్ మాకు దేవుడు ఇచ్చాడు వాయిస్. సో అందుకని సురేష్ గారు, నేను ఐఏఎంకి వెళ్ళక్కర్లేదు కదా, ఐఐటికి పోక్కర్లేదు కదా, సో అందుకని ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో అందుకని నేను కూడా మీ సహప్రయాణికుడిని. బట్ డెఫినెట్లీ మీకు ఎలా పనిచేస్తుంది అన్న విషయంలో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ప్రస్తుతం ఉన్న లారీ బిజినెస్ కి ట్రాన్స్పోర్ట్ కి ఐ డోంట్ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ఏమంటారు సురేష్ గారు?
అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ ఉందండి. ఆ ఇండస్ట్రీ పోదండి గడిచిన 100 ఏళ్ళు అయినా కానీ. ఒక లారీ కొని 100 లారీలు కొని స్టూడియోలు కట్టిన వాళ్ళు ఉన్నారు. మీకు సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళ యంకుడు విజయవాడ లారీలు ఒక లారీతో స్టార్ట్ చేసి 200 లారీలకు వెళ్ళిపోయాడు. ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఉంటుందండి ఇండియాలో కదా, గ్లోబల్ అది ఉంటుంది ఇంకా వచ్చే 100 ఏళ్ల వరకు కూడా. కానీ అందులో మీరు ఎంత పెద్దగా ఎదిగారు అనేది క్వశ్చన్. మీలాంటి వాళ్ళు సర్వీసులు కావాలి, జెన్యున్ పీపుల్ కావాలి. వండర్ఫుల్ అండి మధుసూదన్ గారు. ఐ థింక్ మీరు మాకు గురుదక్షిణ అనుకుని వచ్చేసేయండి. మీరు ఏం ఉపయోగపడుతుందో తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఏ సుమన్నా మీతో మాట్లాడాలి, లేకపోతే ఇంకో సునీల్ గారు మాట్లాడాలి. వాళ్ళు ఒక భాషలో మాట్లాడతారు. మీ దగ్గర మీ సెగ్మెంట్ ఏంటంటే అంటారు. ఈ సెగ్మెంట్ అంటే ఏంటని అడుగుతారు. అది కోపం వస్తుంది, ఈయనకి అర్థం అవుతుంది ఏంటి ఇది అని. అందుకని ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ అర్థమైందో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కూడా పెరిగే అవకాశం ఉంది. సో అని నేను అనుకుంటున్నాను. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో చాలా పాపులర్ అండి. మీకు ఓలా గానీ, ఊబర్ గానీ, నెక్స్ట్ బెంగళూరులో కొత్తగా ఒకటి స్టార్ట్ అయిందండి. సరే, అది ఆ ట్రాన్స్పోర్ట్ కాదండి, లారీస్. మీకు ఐడియా ఉండండి. నో అది కాన్సెప్ట్ మొత్తం ఒకటే ఉంటుందండి. క్యారింగ్ పీపుల్ హియర్ టు దేర్, గూడ్స్ హియర్ టు దేర్ అనేది. ఒక టెంపో ప్రాబ్లం ఉంటే బస్ ప్రాబ్లం అన్ని దాదాపు అదే యాంగిల్లో ఉంటుంది. జనరల్ గా నేను చెప్తున్నాను అన్నమాట. అందులో మీకు చాలా చాలా ఇంకా సెగ్మెంట్స్, అదే ట్రాన్స్పోర్టర్స్ లో ఇంకా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. మీరు వేరే సెగ్మెంట్ పెట్టుకొని ఈ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, నాలెడ్జ్ ని దానికి ప్లస్ పాయింట్ అయ్యే విధంగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మీకు అదే ఒకటే సర్కిల్ లాగా చూస్తారన్నమాట. అందులో మీరు సెగ్మెంట్స్ చేయగలగాలి. చాలా యూజ్ అవుతుంది మీకు ఇది. ఫస్ట్ పాయింట్ వేణుగారు అదే మనం చెప్పే సెగ్మెంట్. ఎందుకు సెగ్మెంట్ చేయాలో చూసారా మధుసూదన్ గారు? ఆయనకున్న అదే బిజినెస్ దాని పక్కన ఉన్న సెగ్మెంట్ ఆయన చూడలేకపోతున్నాడు. నెక్స్ట్ వెర్టికల్. సో అలానే ఇప్పుడు సునీల్ కుమార్ గారు చూసారా, కడప అలానే అంటున్నారే కానీ పక్కన దగ్గరలో ఉన్న బెంగళూరుకి ఎలా ఎక్స్పాండ్ అవ్వాలి, దాన్ని డిఫరెంట్ సెగ్మెంట్కి ఎలా వెళ్ళాలి, దాని గురించి స్టడీ చేయలేకపోయారు. ఇది సెషన్ ఇది బాగా యూజ్ అవుతుందండి మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ సుమన్ హియర్. సుమన్ గారు, సుమన్ అజ్ఞాతవాసిలో ఉన్న కనపట్లేదు మాకు. నాట్ ఇన్ గుడ్ డ్రెస్ సార్, యాక్చువల్లీ నేను ఇప్పుడే చూసాను వాట్సాప్ లో. ఓకే ఓకే. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడాను రియల్ ఎస్టేట్ గురించి. వేణు సార్ పెట్టారు, ఒకసారి పెడితే నెక్స్ట్ డే కాల్ చేశాను ప్రోగ్రామ్ గురించి. ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్ సార్. ఐ ఆల్రెడీ ఎన్రోల్డ్ మై సెల్ఫ్ అండ్ డెఫినెట్లీ సుమన్ ఏమంటారండి, లక్కీ మాస్కట్ అన్నమాట. ఇవాళ ఫస్ట్ ఫీజు కట్టింది సుమన్నే. థ్యాంక్ యూ. అలాగే మా లైఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ కట్టింది, ఫస్ట్ నుంచి దానికి ఆద్యుడి సుమనే. సో థ్యాంక్ యూ సుమన్. సో yes please go ahead. సురేష్ గారు, యాక్చువల్లీ ఐ మీన్ టు మార్కెటింగ్ లాస్ట్ 15 years అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో 5 years నుంచి ఉన్నానండి. వెరీ గుడ్. ఎట్ ప్రెసెంట్ ఐ హావ్ అరౌండ్ మోర్ దాన్ 500 members team. So now I would like to, with Venu sir, Venu Bhagwan sir inspiration toti I'm starting my own consulting company. Very good. And I would like to scale up to that is a very big billion company sir this month. Very great and super and మీది అవుతుందండి. తదాస్తు. థ్యాంక్ యూ sir. చేసేస్తారండి. ఇది ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది నేను చెప్పడం కాదు, అయిపోయిన తర్వాత మీరే చెప్తారు. రెండోది, నేను మీ అందరిని విష్ చేసి ప్రోగ్రామ్కి రమ్మంటం కాదండి, ఈ నాలెడ్జ్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసి మీరు వేరే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి గైడెన్స్ ఇవ్వే బ్యూటిఫుల్ ఒక ఆపర్చునిటీ ఇక్కడ ఉందండి. అది ఈకో సిస్టమ్. ఈ క్లబ్లో వచ్చే మెంబర్స్ అందరికి కూడా, ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు, ఈ ఆల్రెడీ గ్రోన్ అప్, నెక్స్ట్ బిజినెస్ అవుతుంది. యంగస్టర్స్కి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు మెంటార్ ఇచ్చే ఒక గొప్ప అవకాశం కూడా ఇందులో ఉంటుంది. రెండోది, వాళ్ళ నుంచి మీరు యంగర్స్ ఐడియా నుంచి మీరు తీసుకోవడానికి, మీరు వాళ్ళకి గైడ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ ఈకో సిస్టమ్ మీకు ఉంటుందండి. ఇది మీరు అందులో 1 billion కంపెనీకి వెళ్ళాలనుకున్నా అనుకోండి, మీకు సిమిలర్ థాట్ మైండ్స్ ఉన్నోళ్ళు మీ కంపెనీలో చేరినా, మీరు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయినా కానీ మీకు సింప్లిసిటీ అయిపోతుంది. కాంప్లెక్సిటీ నుంచి సింప్లిసిటీ అవుతుంది. ఒక కామన్ టెర్మినాలజీ వస్తుంది గ్రూప్ మెంబర్స్ లో. Yes sir, thank you so much sir. I'm delighted to join all the programs of learning untane earning ఉంటుంది కాబట్టి I believe in that sir. Yeah, నాకు పాయింట్ చెప్పారండి. నేను కూడా ఇప్పుడు చదువుకో, ఈ సెషన్ అయిపోయిన బుక్స్ ఓపెన్ చేసి. థ్యాంక్ యూ సుమన్ గారు. బట్ నేను ఈ ప్రిన్సిపల్ మార్చేసానండి, లెర్నింగ్ ఉంటే ఎర్నింగ్ అని. ఎర్నింగ్ చేస్తుంటేనే లెర్నింగ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. very true sir, vice versa. ఇప్పుడు మా ప్రోగ్రామ్ చేసి మధుసూదన్ గారు 4 డబ్బులు సంపాదించారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. మధుసూదన్ గారు మీరు ఖచ్చితంగా కట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ మీ 10,000 వచ్చేసింది. మాకు చెప్పారు, మీకు గుర్తుంది మాకు. షూర్ సార్.
సో అందుకని సో ఎర్నింగ్ ఉంటేనే లెర్నింగ్ ఉంటుంది. ఎర్నింగ్ లేని వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం లేదనుకోండి, ప్రోగ్రామ్ 1000 రూపాయలు కట్టమని కడతారు. అందుకే నేను ఎవ్రీడే ఐ డిసైడెడ్ టు గివ్ లైవ్. ఇవాళ నేను మిస్ అయ్యాను నేను. సో ఎవ్రీడే ఐ వాంటెడ్ టు గివ్ లైవ్ బికాస్ సమ్ ఎనర్జీస్ దే విల్ బి గెటింగ్. సో అందుకే నేను కమ్యూనిటీకి ఎంపవర్ చేయడంలో అందరికీ నేను రమ్మని కూడా అనలేదు. అందుకే 1000 నుంచి పెట్టాను. నాకు ఎంట్రీ బ్యారియర్ కొంతమంది లేకపోతే ఇవాళ 1 hour ఫ్రీగా మాట్లాడాను వాళ్ళతో. నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేశాను రైజ్ ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ మై టోన్. సో థ్యాంక్ యూ అండి. సో ఐ థింక్ అందరూ మాట్లాడారు. ఎవరు మాట్లాడారా? అజయ్ గారు. అజయ్ అని అమిని. హలో, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఐఎమ్ అజయ్ సార్. సారీ సురేష్ గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేయాలి, నేను పొరపాటున మ్యూట్. హలో. ఒకసారి అన్మ్యూట్. హలో సార్. వినిపిస్తుందండి. అజయ్ గారు వినిపిస్తుంది. సార్ నమస్తే సార్. నా పేరు అజయ్ సార్, ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. నేను టిష్యూ కల్చర్ బనానా ప్లాంట్స్ బిజినెస్ చేస్తాను సార్. అలాగే డ్రిప్ ఇరిగేషన్ బిజినెస్ చేస్తాను. ఓకే. అలాగే మైక్రో న్యూట్రియంట్ బిజినెస్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఫార్మర్స్ అన్నమాట. నేను ఫార్మర్స్ తో వర్క్ చేస్తున్నాను. పాస్ట్ 15 years గా నేను ఇదే ఫీల్డ్ లో ఉంటున్నాను. మీకు అగ్రిటెక్ ఫస్ట్ సారీ సార్. అగ్రిటెక్ సెకండ్ బూమింగ్ ఇండస్ట్రీ అండి ఇన్ ఇండియాలో. మీరు చేసే ప్రతి దానికి మీ బిజినెస్ పక్కన టెక్ అని యాడ్ చేసుకోండి. ఫస్ట్ టెక్నాలజీ. సురేష్ గారు సెకండ్ బూమింగ్ ఏదన్నారు, ఫస్ట్ బూమింగ్ ఏది? ఫస్ట్ బూమింగ్ ఎడ్యుకేషన్ అండి, ఎడ్టెక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్రిటెక్, నెక్స్ట్ ఫిన్టెక్. ఈ మధ్యలో నేమ్ కూడా ఆల్రెడీ రిజిస్టర్డ్ యాస్ బాలాజీ ప్లాంట్స్ టెక్నాలజీస్. వెరీ గుడ్. బాలాజీ ప్లాంట్ టెక్నాలజీస్. ప్రతి ఒక్కళ్ళు మీ ఫర్మ్ ఇంక్లూడింగ్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పారు కదా ఇందాక, మీరు ప్రతి ఒక్కళ్ళు పక్కన టెక్ అని యాడ్ చేసేసుకోండి మీ ఫర్మ్స్ కి. సింపుల్ గా మొబైల్ సొల్యూషన్స్ నుంచి దానికి యాడ్ చేసేసుకోండి. మీకు ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ అవడానికి చాలా రివర్ రిచ్ శాండ్ టెక్ పెట్టేసుకోవటం అంతే. ఎందుకంటేనండి నిజంగా చెప్పేది, నేను చాలా మిస్టేక్ చేశానండి నా లైఫ్ లో. నేను కరెక్ట్ గా నేను టెక్నాలజీ నా కంపెనీ టెక్ కంపెనీగా కనుక ప్రమోట్ చేసుకోనండి, పాటికి 300 కోట్లు 400 కోట్ల కంపెనీ అయ్యి ఉండేది. నేను అలా చేసుకోవటం ఒక మిస్టేక్ చేశాను అనమాట. సో మీరు ఇప్పుడు అజయ్ గారు ఉన్నారు కదా, మీరు అగ్రిటెక్ సెకండ్ మోస్ట్ బూమింగ్ ఇండస్ట్రీ అండి. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను పనిచేసే కంపెనీలో మాది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, మాది టెక్ కంపెనీ, ఎడ్టెక్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ, 4 ఇండస్ట్రీలు మేము హ్యాండిల్ చేస్తూ ఉంటాము. సో మాకు ఈ వీసీ ఫండింగ్ కింద ఫండింగ్ తీసుకోవడానికి చాలా మంది ప్రాజెక్ట్ రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ ఉంటారు. అట్లానే మేము ఫారిన్ కొలాబరేషన్స్తో ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. రీసెంట్గా తెలిసిన న్యూస్ ఏంటంటే అగ్రిటెక్ ఇస్ ద సెకండ్ మోస్ట్ బూమింగ్ ఇండస్ట్రీ. అజయ్ గారు మీరు అందులో ఉన్నారు కాబట్టి, మీరు అందులోనూ టెక్ దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు బాగా ఇనిషియేట్ తీసుకోండి. సార్ నేను నా ప్రొఫైల్ 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సార్కు బెన్ భవన్ సార్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లైఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయ్యాను నేను. ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్గా టిష్యూ కల్చర్ బనానా ప్లాంట్స్ మార్కెటింగ్ చేస్తున్నాను. నథింగ్ బట్ ఫ్రీలాన్సర్. బట్ అప్ టు నౌ ఇట్ ఈస్ ప్యూర్లీ అనఫిషియల్ బిజినెస్. ఓకే. దానికి ఒక పేపర్ వర్క్ అని ఏమి చేయలేదు, అలా జరిగిపోయింది అనమాట. ఇప్పుడు దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకురావడానికి, అలాగే నా ఓన్ బ్రాండ్ మార్కెట్ లో ప్రమోట్ చేసుకోవడానికి ఆల్రెడీ we selected a brand name also, Balaji Plant Technologies. Already we are sending our brochures and everything to the market. Next year market lo plant supply చేస్తున్నాము. మార్కెటింగ్ టీమ్ కూడా సర్చ్ చేస్తున్నాము. ఆల్రెడీ యాక్చువల్ గా నేను ప్రొడక్షన్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు అలా కాకుండా ఐఎమ్ అవుట్ సోర్సింగ్ ద మెటీరియల్ అనమాట. వేరే వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకుని మా బ్రాండ్ మీద మేము మార్కెట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళకి ప్రాపర్ క్వాలిటీ స్పెసిఫికేషన్స్ చేసాము, రిక్వెస్ట్ చేసాము. దాని ప్రకారం వాళ్ళు చేయించడానికి ప్రిపేర్ అయ్యారు. టెక్నోక్రాట్ ని కూడా నేను ఇప్పుడైతే ఏ కంపెనీలో ప్రొడక్షన్ చూస్తున్నారో అతని దగ్గర నుంచే వాళ్ళు టెక్నికల్ అడ్వైస్ తీసుకునేట్టుగా ప్లాన్ చేసాం సార్. ఈ ఆస్పెక్ట్ లో నేను మూవ్ అవుతున్నాను సార్. గ్రేట్ అండి. మీరు ఇది వర్క్ షాప్ మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. మీరు వాడిన 2-3 ఆల్రెడీ బ్లాక్స్ కవర్ చేస్తారు. అవుట్ సోర్సింగ్ చేసుకుంటున్నా అంటున్నారు, మార్కెటింగ్ చేస్తాం అంటున్నారు, టెక్నాలజీ వాడుతూ ఉన్నాం అంటున్నారు.
మీకు ఇది చాలా యూజ్ అవుతుందండి. మీకున్న ఈ టోటల్ బిజినెస్ని, ఈ బిజినెస్ మోడల్ డిజైన్ ఏమంటే 9 బ్లాక్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ 9 బ్లాక్స్ ఒక టవర్ లాగా పెట్టేసి అదే బిజినెస్ అయిపోతుంది. మీకు కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా ఎక్కడెక్కడ ఏది ఉండాలి, ఎక్కడెక్కడ ఏం మిస్ అయింది మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. రెండోది, మీతో పాటు చూడండి మీ కొలీగ్స్ అదర్ పీపుల్ కూడా మీతో పాటు జాయిన్ అయిపోతూ ఉంటారు. సిమిలర్ థాట్స్ మీకు యూజ్ అవుతుంది, మెంటారింగ్ వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ గ్రేట్ యూస్ఫుల్ అండి. డెఫినెట్లీ సార్. అజయ్ గారు, టైమింగ్ ఇస్ ద ప్రాబ్లం సార్. అజయ్ గారు ఒక్క నిమిషం అండి, అజయ్ గారు చెప్పండి ఏదో అంటున్నారు. సార్ యాక్చువల్గా టైమింగ్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాను, బట్ టుడే ఐ టేక్ ది డెసిషన్ సార్. టుమారో ఐ ట్రై టు, బికాస్ ఈవినింగ్ 7 to 8, 8:30 ఇట్ ఈస్. మీకు లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ బేరియర్ అంటే యూ కెన్ జాయిన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి. ఇంగ్లీష్ లో ఉంటుంది నెక్స్ట్ ప్రోగ్రామ్, మీకు అదేం ప్రాబ్లం లేదు కదా. అంటే టైమింగ్ ప్రాబ్లం అంటున్నారు సార్. అప్పుడైనా ప్రాబ్లం అయినా ఓకే. టైమింగ్ అనే ప్రాబ్లం ఉంది. ఓకే సార్, ఐ విల్ ట్రై టు మేనేజ్ సార్. ఓన్లీ 5 days. సో ఫైన్ అజయ్ గారు, నేను ప్లీజ్ డోంట్ ట్రై టు మేనేజ్, either do it 100% or do not do it 100%, because ట్రై లేదు. దిస్ ఈస్ వాట్ ఈస్, మీరు బోల్డ్ బిజినెస్ లీడర్షిప్ అటెండ్ అవ్వలేదు కాబట్టి బిజినెస్ మీరు నా మెంటరింగ్ కోచింగ్ తీసుకున్నా కానీ ఫస్ట్ చేయించేది ఏంటంటే నేను బిజినెస్ విజన్ డాక్యుమెంట్, దాంట్లో ఉండేది కోర్ వాల్యూ సిస్టమ్, అంటే బిజినెస్ కోర్ వాల్యూ సిస్టమ్. బిజినెస్ కోర్ వాల్యూ సిస్టంలో డెసిషన్ మేకింగ్ హ్యాస్ టు బి క్రిస్టల్ క్లియర్. సో అంటే మీరు 7:30 to 9 మీకు చాలా కీలకమైన పని ఉంది అనుకోండి, డోంట్ వరీ అబౌట్ ద ప్రోగ్రామ్, అటెండ్ టు దట్. అది ఫ్యామిలీ హెల్త్ అయి ఉండొచ్చు, పిల్లల్ని ఏదన్నా ట్యూషన్కి దింపడం అయి ఉండొచ్చు, పేరెంట్ రోల్ అయి ఉండొచ్చు, ఏ రోల్ అన్నా, ఇఫ్ దట్ ఈస్ ద ప్రయారిటీ హావ్ టు డూ ఇట్. కరెక్ట్ అండి, హరి చేసేది కాదండి, ఇది ఎక్స్పీరియన్షియల్ ప్రోగ్రామ్. మీరు ఒక పక్కన ఇప్పుడు సునీల్ గారు ఉంటారు చూడండి, పొద్దున్న అటెండ్ అయ్యారు, లైఫ్ లీడర్షిప్ కాబట్టి సరిపోయింది అది. బట్ ఇది అలా కాదు. సో ఆయన మార్నింగ్ పొద్దున్న బిజినెస్ స్టార్ట్ అవుతుంది కనుక కొంత ఇబ్బంది పడ్డారు ఫస్ట్ లో 15-20 minutes అట్లా. సో అట్లా ఇబ్బంది పడేది కాదు ఇది. సో ఇది బిజినెస్ కి మీకు ఇంపార్టెంట్ అనుకుని ఈ టైంలో అనిపించలేదు అనుకోండి, నెక్స్ట్ వీక్ రండి, తర్వాత వీక్ రండి. బట్ ఇది తెలుగులో ఉంటుంది, ప్లస్ మన గ్రూప్ ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఫ్రీగా ఉంటుందేమో అనుకుంటున్నా. బట్ ఇఫ్ యూ టేక్, నేను ఆల్వేస్, నేను ఎందుకంటే మిమ్మల్ని వేరే ఉద్దేశం కాదు, ట్రై అన్న పదం ఎప్పుడో విన్నాను నేను. ట్రై అంటే ఏమి ఉండదు, ఏదో డూ ఇట్ ఆర్ డోంట్ డూ ఇట్ అని. సో డెసిషన్ మేకింగ్ క్లారిటీ ఈస్ కోర్ వాల్యూస్. మళ్ళీ మేము ఒకసారి మీరు కోర్ వాల్యూస్ అసెస్మెంట్ చేయకపోతే మళ్ళీ చేయండి. సో నేను అలా సురేష్ గారితో ఒకసారి చేయాలని డిసైడ్ చేసుకుంటే చేసేస్తాను. ఇవాళ 4 వచ్చారు పార్టిసిపేట్, 5 వచ్చారు, చేసేద్దాం అనుకున్నా. అయితే మా వాళ్ళు అన్నారు, సార్ మీ గొంతు బాగోలేదు కదా, అందరిని అడుగుతామని. అడగండి అన్న. అయితే వాళ్ళకి అయినా కానీ ఒకసారి నేను 1 hour మాట్లాడాను నేను అని పిలిచి. సో దెర్ ఆల్ ఓకే దట్ మళ్ళీ అందులో ఇందులో జాయిన్ అయ్యారు. మీకు ఈ ప్రోగ్రామ్ కాదన్న, మంచిదైందా నేను క్యాన్సిల్ చేసి. వాళ్ళకి అది అవసరం లేదు, వాళ్ళకి ఇది అవసరం. కొంతమందికి అది కూడా అవసరం లేదు, లైఫ్ లీడర్షిప్ అవసరం. కొంతమందికి అదే అవసరం, వాళ్ళని అందులో ఉండమని. సో అందుకని నాకు ఆ డిటర్మినేషన్ ఎందుకు వచ్చింది, బికాస్ ఆఫ్ కోర్ వాల్యూ సిస్టమ్. సో అందుకని మీకు ఈ ప్రోగ్రాంలో అది ఇవ్వట్లేదు నేను. either you have to take my business mentoring or you have to join the bold leadership program. సో దాంట్లో మీ ఇది కోర్ వాల్యూ సిస్టమ్ చేసి చాలా సింపుల్. నేను level 6 లో రాశాను, మీకు చెప్పాను కాబట్టి యూ హ్యావ్ టు సెట్ 3 business values. ఎవరికైనా మీకు ఆల్రెడీ ఉండుంటాయి, అలాగా ప్రయారిటీ లిస్ట్ కూడా ఇచ్చాను కదండి. సో అలా ఇఫ్ ఈజ్, నాకు తెలిసింది మీకు ఇంకా ప్రయారిటీ లేదు, బికాస్ మీకు ఇంకా టైం ఉంది మీ ఓన్ బిజినెస్ పెట్టడానికి కానీ ప్లానింగ్ చేసుకోవడానికి. సో మీకు టైం ఉంది. సో అందుకని ఇట్ ఈస్ అప్ టు యూ. ఎస్ అండి. సో నేనైతే అజయ్ గారిని నేను ఆల్రెడీ ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ దట్ సార్ ఆల్రెడీ. ఎస్, నేను అజయ్ గారు ఆల్రెడీ నా ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసేసాను సార్. ఆల్రెడీ వాట్ ఎవర్ యూ టోల్డ్ దట్ విజన్ బోర్డ్ కానీ కోర్ వాల్యూ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకున్నాను. ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. నేను మీకు ఆ టైంలో ఫోన్లు వస్తాయా, ఫ్యామిలీ ఇష్యూనా, పిల్లలకి ఏమైనా అటెండ్ అవ్వాలా మిమ్మల్ని? సార్ దట్ ఈస్ ద విలేజ్ కమ్యూనిటీలో వీఆర్ మూవింగ్ విత్ ద పీపుల్ ఫ్రమ్ పాస్ట్ 2 to 3 months. ఇఫ్ ఐ జస్ట్ సింప్లీ hide from that, it is somewhat disadvantage for me. But no, okay, no problem. I'll make it. అజయ్ గారితో కూడా కన్సిడర్ చేద్దామండి. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా మార్నింగ్ 7 కూడా ఒక బ్యాచ్ చేయగలిగితే, ఎలాగో నాకు లైఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఈ నెలలో లేదు, మేబీ సెకండ్ బ్యాచ్ కెన్ వి డూ ఇన్ ద మార్నింగ్ 1 batch అండి, థర్డ్ బ్యాచ్ మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ అవుదాం. సురేష్ గారు సరేనండి. అజయ్ గారు వి విల్ డూ ఇట్ ఏ 1 morning ప్రోగ్రామ్ అండి మీకోసం. ఓకే, ఈ ప్రోగ్రామ్ కాదు, ఇది మిమ్మల్ని రావాలి. బట్ వి టేక్ ఇట్ యాజ్ అ జెన్యూన్ కన్సర్న్. నేను మార్నింగ్ బిజినెస్ మ్యాన్ లేట్ గా పడుకుని లేట్ గా లెగిస్తారు కదా అనుకున్నాం.
బట్ మీలాంటి యోగులు కూడా ఉంటారు కాబట్టి మార్నింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. అజయ్ ఇస్ మై ఫేవరెట్ అండి దట్ ప్రోగ్రామ్ లో, బికాజ్ ఆయన చేసి బిజినెస్ అంటే నాకు గౌరవం. ఆయన లాంటి వాళ్ళు చాలా ఏమంటారు లీప్స్ అండ్ బౌండ్స్ అంటారు చూడండి, అంత విస్తరించాలి. ఆయన ఎంత బిజినెస్ విస్తరిస్తే ఈ లోకం అంత పచ్చగా ఉంటుంది. మాకు అన్ని అరిటాకులు దొరుకుతాయి, మాకు అన్ని అరటి పళ్ళు దొరుకుతాయి. సో రెండు మా ఫేవరెటే కాబట్టి ఆమ్ ఆద్మీ ఫ్రూట్ అంటారు. సో అరటి పండు కాబట్టి ఎంతో మంది నాకు తెలుసు అండి, ఒక పూట భోజనం చేసి ఒక పూట అరటిపళ్ళు తిని వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయిన నా సర్కిల్లో ఉన్నారు వాళ్ళు. అందుకని హీఈస్ ఇంటూ గ్రేట్ బిజినెస్. సో ఐ విల్ బి బిజినెస్ పార్ట్నర్ విత్ హిమ్ టుమారో. ప్లీజ్ రైట్ అండి. సో ఎస్ అజయ్ గారు, సో మీరు నిజంగా ఇబ్బంది అయితే కనుక గో హెడ్ విత్ యువర్ ప్రోగ్రామ్. వి విల్ అనౌన్స్ ఏ మార్నింగ్ ప్రోగ్రామ్ ఆల్సో. రైట్ sure sir, tomorrow morning by 10 o'clock I'll make it. రైట్ అండి. Sir, one more concern. వీళ్ళందరూ కూడా నా క్లోజ్ సర్కిల్, అందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను. లైవ్ లో లేను, వీళ్ళెవరు అవుట్ సైడర్స్ కాదు. దే ఆర్ లైక్ భరత్. ఇప్పుడు ఎవరు వన్ మోర్ కన్సర్న్ అన్నారు? Yeah, Suman here, sir. Suman, yeah. సుమన్ గారు ప్లీజ్ టెల్ మీ. Sir. గుడ్ టు సీ యు భరత్. బ్రదర్ కనపడలేదు మా హీరో. సుమన్ ప్లీజ్ టెల్ మీ. Actually, if many people, majority people accept in the morning batch, sir, that is a good actually. It gives around peace of mind, everything. If it is Suresh sir and Venu sir, it is all of everybody is acceptable. Okay, whatever Suresh garu. For me, okay, no problem. Because anyway, I'm working from home. That doesn't make any difference because I need not to go office. Work from home only. But morning time, usually I will get calls. That may be problem. 7 o'clock? Because 7:30 or 7 o'clock అండి. Around before 10 is okay. Yeah, 7 o'clock is మాకు అలవాటు అయిపోయిన టైం అండి ఆల్రెడీ. బికాజ్ నాకు ఒకసారి ఫారిన్ కాల్స్ ఉంటాయి. కాల్స్ ఒక కాల్లో పడిందంటే 1.5 hour పోతుంది నాకు. అంటే వాళ్ళకి 7 అంటే ఈవినింగ్ 7 అవుతుంది కాబట్టి మీకు ఫోన్ చేయరు గ్యారంటీగా. ఎలా ఉంటుందంటే యుఎస్ యూకే ఈ టైమింగ్స్ వాళ్ళకి నైట్ టైం ఫ్రీ అయిపోయి నైట్ టైం అది నాకు మార్నింగ్ అవుతుంది ఒకసారి. బట్ నాట్ రెగ్యులర్ అంటే అప్పుడప్పుడు ఉంటుంది. చెప్పండి, ఒకవేళ రేపు మార్నింగ్ సెషన్ మీరు స్టార్ట్ చేస్తే రేపు ఈవినింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. బికాస్ దేర్ ఆర్ అదర్ పీపుల్ కి నేను ఈవినింగ్ అని చెప్పాను కాబట్టి వాళ్ళు మిస్ అవ్వకుండా రేపు మాత్రం క్లాస్ 2 సార్లు చేయాలంటుంది. లేదా day after tomorrow. Sir, one thing sir, no need sir, one day if it is possible I will attend in the evening also. It's not a big issue sir. సార్ రేపు ఈవినింగ్ చేద్దామండి ఎవరైతే వాళ్ళకి, ఎందుకంటే రేపు నాది ఒకటి యుఎస్ కాల్ ఉంది మార్నింగ్ 8:30. అయితే పని చేద్దాం అజయ్ గారు, మీకు రేపు ఈవినింగ్ మిస్ అయితే సేమ్ క్లాస్ విల్ బి డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్. ఓకే, దట్ ఈస్ ఓకే. అజయ్ గారు ఓకేనా? Sir, no problem sir. Tomorrow I will attend in the evening. From day after tomorrow onwards we will start in the mornings. Right. Day after tomorrow onwards we will start in the morning. Tomorrow session is evening. Day after tomorrow onwards. అజయ్ మామూలుడి కాదు, మొత్తం ప్రోగ్రామ్ సిస్టమ్ మార్చేసారు. చూడండి మళ్ళీ కామ్ గా అసలు ఏమి నాకు సంబంధం లేదు. ఎవరు వచ్చారు? భరత్, ఐ థింక్ మిస్టర్ భరత్ ప్లీజ్ కమ్. Good evening, sir. Hi, good evening. Yes, sir. Actually, I'm working for a gated community project as a manager. Which area? In Tirupati, sir. Tamil Nadu. Tirupati. Andhra Pradesh. Okay. Sorry. Tirupati. Okay. వీళ్ళు తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు పవర్ఫుల్ అండి. అజయ్ కూడా అక్కడి నుంచి వచ్చింది. Actually, I was planning to launch a project. Like సంబంధించిన ప్రాజెక్ట్ లాంచ్ చేయాలని త్వరలో ప్లానింగ్ ఉంది సార్. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నేను ఇంకా చెప్పాలంటే ప్రెసెంట్ నౌ మై సెల్ఫ్ ఇస్ వర్కింగ్ ఫర్ ఏ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ యాజ్ ఎ మేనేజర్. కొంచెం వాయిస్ అంత క్లారిటీ రావట్లేదు, కొంచెం దగ్గర పెట్టుకుంటారా మైక్? సార్ నేను ఆయన గురించి కొంచెం నేను చెప్తాను. భరత్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ తిరుపతి యాజ్ ఎ మార్కెటింగ్ మేనేజర్. మార్కెటింగ్ భరత్? Yes, marketing. He is working as a marketing manager and he wants to be an entrepreneur. Very soon he will be starting his own villa project. కాబట్టి ఇంకా చేతిలో బిజినెస్ లేదు. ఆయన చేతిలో ఉన్న బిజినెస్ ఈజ్ వర్కింగ్ ఇన్ అదర్ ఆర్గనైజేషన్ యాజ్ అ మార్కెటింగ్ మేనేజర్. ఇప్పుడు ఆ మార్కెటింగ్ కంపెనీ ఆయన స్పాన్సర్ చేసి ప్రోగ్రామ్ కి రమ్మని చెప్పాలి న్యాయంగా. ఇప్పుడు ఆయన ఈ ప్రోగ్రామ్ కి వస్తే వాళ్ళ కంపెనీకి ఉపయోగంగానే ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ మీరు ఏం చెప్పారు, ఇప్పుడు నేర్చుకున్నది ఇప్పుడే అప్లై చేయాలన్నారు.
ఇప్పుడు నేర్చుకున్నది అవును. అప్లై చేయడానికి ఆయన దగ్గర ఇంకా ఓన్ బిజినెస్ లేదు. అంటే ఇది ఎంప్లాయీ మైండ్ సెట్ వర్కౌట్ అవుతుంది. ఓనర్షిప్ బిజినెస్ ఓనర్ గా చేసి 3-4 ఇయర్స్ కొంచెం మెచ్యూరిటీ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే మీరు వేరే వాళ్ళతో సింక్ అవ్వరు. ఇప్పుడు అక్కడ సునీల్ గారు, తర్వాత వీళ్ళు ఉన్నారు చూసారా, వంశీకృష్ణ గారు, వాళ్ళంతా ఒక వేలు వెళ్ళిపోయారనమాట. మీది ఇంకా ఎంప్లాయీ కాబట్టి మ్యాచ్ అవ్వదు వాళ్ళ సైకాలజీ. కానీ ఒకటి మాత్రం నిజం అండి, నేను భరత్ విషయంలో he doesn't have an employee mindset, he has a entrepreneur mindset, business mindset and entrepreneur mindset ఉంది. నేను చాలా సార్లు బోల్టాక్ లో ఆల్మోస్ట్ గణపతి, భరత్ వీళ్ళందరూ రెగ్యులర్ అన్నమాట ఆ పేర్లు నాకు. సో లైవ్ లో వచ్చిన వాళ్ళు. సో అందుకని భరత్ని చూసాలే. కానీ భరత్ మీకు బిజినెస్ లేదు కాబట్టి నేను రికమెండ్ చేయను. బట్ ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ ఫర్ ద అకాడమిక్ పర్పస్ యూ ఆర్ వెల్కమ్. ఐ ప్రిఫర్ మీ కంపెనీ స్పాన్సర్ చేయాలని నా ఉద్దేశం. లేదనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్. సో ఆస్క్ సునీల్ అండ్ సుమన్, వీళ్ళని అడగండి, ఈజ్ ఇట్ రైట్ వైజ్ ఫర్ మీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఆర్ చెక్ యువర్ విజన్ బోర్డ్. సో చెక్ యువర్ విజన్ బోర్డ్ వెదర్ దిస్ లెర్నింగ్ into your vision. Otherwise మనకి ప్రోగ్రామ్స్ లైక్ ఇట్స్ లైక్ కంటిన్యూస్ ఉంటుంది అనుకుంటే కంటిన్యూస్గా ఉంటుంది. వి విల్ రిపీట్ భరత్ గారు మీరు టైం తీసుకోండి, మీరు కొంచెం టైం తీసుకోండి, నెక్స్ట్ కొన్ని రోజులు పోయిన తర్వాత జాయిన్ అవుతారు. ఈ లోపల చెప్తారు కదా ఫీడ్బ్యాక్, మా సుమన్ చెప్తాడు, సునీల్ చెప్తారు, మధుసూదన్ గారు చెప్తారు. ఆవగైంది వచ్చిందా, గుమ్మడికాయ అనుకుంటే ఆవగైంది వస్తుందా చెప్తారు కదా, అప్పుడు ఓకేనండి. సో షల్ వి కాల్ ఇట్ ఏ డే? ఐ థింక్ అజయ్ మళ్ళీ వచ్చాడు. సో అజయ్, ఇస్ దేర్ ఎనీథింగ్ టు? భరత్ గారు సారీ అండి, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే. మీరు ఇంకా చెప్పాలంటే మీరు నాకు లైక్ అనవసరంగా అంటే మీరు ఈ ప్రోగ్రామ్ పర్పస్ఫుల్ గా ఉన్నప్పుడు రమ్మని చెప్పి ఇంకా నాకు కరెక్ట్ గా గైడ్ చేసాను. మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను నాట్ డిసప్పాయింట్, యు ఆర్ గివింగ్ మీ రైట్ గైడెన్స్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. Right, and Ajay garu, I think you have come back again. Is there anything to communicate or we shall call it a day? So 10 అయిపోయింది కూడా మన టైం కూడా. So I'll say good night. Right friends? Good night very much sir. So good night sir. Good night sir. Thank you sir. Good night. Thank you for all. Good night. Thank you sir. Thank you Suresh garu. Good night sir. Thank you very much sir. Thank you.